నరేంద్ర సార్ వచ్చేలోగా కాస్త పేరెంట్స్తో మాట్లాడదాం నాగేంద్ర గారు. అప్పటి వరకు స్తబ్దుగా ఉండకుండా గ్రూప్ ఏదో మాట్లాడుకుంటుందాం పేరెంట్స్తో, కాసేపు ఇంటరాక్ట్ అవుదాం. సరే సార్, నో ప్రాబ్లం. ఇంటరాక్ట్ అవుదాం. గుడ్ ఈవినింగ్ డియర్ పేరెంట్స్. 30 మంది ఉన్నారు, యూట్యూబ్లో చాలా మంది జాయిన్ అవుతారు. ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమం. మీరంతా ఈరోజు ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో ఉన్నారంటే బహుశా ఆల్మోస్ట్ మీరంతా మా గ్రూపు ఏపీ నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ గ్రూపులో ఉన్నారని మేము అనుకుంటున్నాం. అలాగే ఈ గ్రూపు 2 రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ను ఎస్టాబ్లిష్ చేసింది, ఓపెన్ చేసింది. యూట్యూబ్ ఛానల్లో నీట్కు సంబంధించిన సకల సమాచారం ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మొత్తం సమాచారం అంతా ఒకే చోట మీకు లభిస్తుంది. నీట్ ఆస్పిరెంట్స్ అయితేనేమి, లేకపోతే ఆల్రెడీ మెడిసిన్ చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు అయితేనేమి, ఈ యూట్యూబ్ ఛానల్లో పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ జాయిన్ కావచ్చు. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న ఇతరులను కూడా యూట్యూబ్ ఛానల్లో జాయిన్ చేయించవచ్చు. సో నీట్ యూజీకి సంబంధించిన ఐదర్ ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ మొత్తం సకల సమాచారం కూడా అక్కడ ఒకే చోట దొరుకుతుంది. కాబట్టి కైండ్లీ మీరంతా ఆ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాము. నాగేంద్ర గారు, మీకు వీలైతే డిస్ప్లే చేయండి యూట్యూబ్ ఛానల్ యొక్క పేరును. కైండ్లీ పేరెంట్స్కు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం సమాచారాన్ని అక్కడ మీకు లభిస్తుంది. అసోసియేషన్ ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది, దేనికోసం ఎస్టాబ్లిష్ అయింది, ఏమేం చేస్తుంది, ముందు ఏం చేస్తుంది అనేది కాసేపు తర్వాత, ఇంకా కాస్త పేరెంట్స్ వచ్చిన తర్వాత మేము ఒక 5 నిమిషాలు మీతో ఇంటరాక్షన్ వివరిస్తాము. థ్యాంక్ యూ అండి. ఈలోగా మా వాట్సాప్ ఛానల్, మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే మా వాట్సాప్ ఛానల్ పేరు రాసి పెట్టుకోండి. ఆ తర్వాత ఈరోజే వాట్సాప్ ఛానల్కు సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్ యూ అండి. ఎవరైనా పేరెంట్స్ జనరల్ ఇంటరాక్షన్స్ ఏమైనా ఉంటే అడగండి. ఎవరో పేరెంట్ అడుగుతున్నాడు. నరేంద్ర సార్ వచ్చారు సార్. సార్ గుడ్ ఈవినింగ్ నరేంద్ర సార్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. తారకేష్ సార్, తారకేష్ గారు గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. మీది కూడా మీట్ లో ఉన్నాయి అన్ని, మీది ఒకటే ఉందా? అన్ని మీట్లు ఉన్నాయి, నాది ఒకటే ఓపెన్ ఉంది సార్. హోస్ట్ మీరే ఉన్నట్లున్నారు. అన్మీట్ ఉందా లేకపోతే మీట్ లో ఉందా? నాది సార్ అన్నిట్లోనే ఉంది సార్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. నరేంద్ర సార్. సార్ చెప్పండి సార్. నాగేంద్ర గారు, నరేంద్ర సార్. గుడ్ ఈవినింగ్. నరేంద్ర సార్, మీరు పర్మిట్ చేస్తే. గుడ్ ఈవినింగ్ సార్, అరుణ్ చౌదరి చెప్తున్నాను. నేను యాక్చువల్ గా ట్రైన్ లో ఉన్నాను సార్. సార్ కాబట్టి డిస్టర్బెన్స్ ఉంటుంది, నేను మ్యూట్ లోనే ఉంటాను. మీట్లోనే ఉండండి. నరేంద్ర సార్, అందరూ మీట్లోనే ఉండండి. తర్వాత ఏమైనా ఉంటే కనుక ఫైనల్ గా ఆఫ్టర్ ద కంక్లూజన్స్ వీ కెన్ డూ ఎనీ డిస్కషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎట్ ద ఫైనల్. సో ఎనీ హౌ, మొట్టమొదట మేబీ in the Zoom meeting or in the YouTube meeting who are present, good evening to all, namaste to all. Parents or some students are there in the meeting, and all of you, it is I can say blessings to all of you. So this is a special agenda for me, naturally. So నిన్న మాది గొసలాయిస్ది 5th anniversary ఆదివారం జరిగింది. ముందు రోజు ఓ డిస్కషన్ జరుగుతూ, సార్ మీ కాలేజీలో పిల్లలకైతే కనుక సుమారుగా మీ టీచర్స్ మీరు అందరూ వచ్చినప్పుడు, మీ కాలేజీకి వచ్చినప్పుడు లేకపోతే మీ మీటింగ్స్లోనో మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ఎ వెరీ టఫ్ టైమ్ ఫర్ ద స్టూడెంట్స్, నాట్ ఓన్లీ ఫర్ ఎవర్ గొసలైట్ స్టూడెంట్స్, కానీ
అందరికీ కూడా ఒకసారి మా తరపున, బికాజ్ వీఆర్ అండర్ ది అసోసియేషన్ ఆఫ్ దట్ పేరెంట్స్ ఆస్పరెంట్స్ అండ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అనేది నీట్ ఆస్పరెంట్స్ అండ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్. మా తరపున మా దాంట్లో చాలామంది పేరెంట్స్ ఉన్నారు. కొంతమంది పిల్లలు ఇంట్లో దగ్గర ఉన్నారు, ఇంకాను ఆన్లైన్లోనో లేకపోతే సమదర్ ప్రాస్పెక్టస్లోనూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా మా వైపు నుంచి ఆ సపోర్ట్ రోల్ ఇవ్వాలనుకుంటున్నాం. మా వైపు నుంచి ఆ విధమైన ఒక ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాం. మీరు కనుక ఇవ్వగలిగితే ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ ప్రెజర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని చెప్పి అరుణ్ చౌదరి గారు ప్రెసిడెంట్గా, తారకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా, అలాగే రంగారావు గారు, అలాగే ఉన్న మెంబర్స్ అందరూ కూడా, నాగేంద్ర గారు, లేకపోతే పట్నాయక్ గారు, లేకపోతే అనుష మేడం గారు, అందరూ దే ఆర్ ఆస్క్డ్ మీ విత్ ప్లెజర్ అన్నాను. ఎందుకంటే వీఆర్ డూయింగ్ వాళ్ళది కూడా ఏ ఆర్గనైజేషన్, పేరెంట్స్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ కూడా సొంత ఎజెండాలు లేవు. వాళ్ళందరికీ ఏదో ఇందులో లబ్ధి పొందేది లేదు, ఎవరు కూడా లబ్ధి పొందేది లేదు. అందరిది ఒకటే ఒక ఎజెండా ఏంటంటే, చాలామంది మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామంది పేరెంట్స్కి కూడా ఇంకా పూర్తిగా కొన్ని థింగ్స్ మీద అవగాహన లేదు, అవేర్నెస్ లేదు. కాబట్టి కొంత ఆ అవేర్నెస్ లేక కూడా కొంత ఆస్పిరెంట్స్ ఆఫ్ మెడికోస్ నష్టపోతున్నారు. కాబట్టి మనందరం ఒక గ్రూప్గా ఉండి, ఎవరైతే మన పిల్లల్ని మనం డాక్టర్స్ చేసుకోవాలనుకున్న ఆ పేరెంట్స్ అందరం కూడా ఒక గ్రూప్లో ఉండి డిస్కషన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు టైం టు టైం ఒక డైరెక్షన్స్లో మనం కనుక ఇంకొద్దిగా అవేర్నెస్, ఆ విధమైన కౌన్సిలింగ్ ఆర్ అదర్వైజ్ ఏదన్నా ప్రతి స్టెప్లోనూ మనకు కావాల్సిన హెల్పింగ్ రోల్ ఇస్తే బాగుంటుంది అనుకుని, ఏమి ఇందులో ధనార్జన లేదు, లేకపోతే స్వలాభం లేదు, లేకపోతే ఏమీ లేకపోయినా అదొక సర్వీస్ ఓరియంటెడ్గా అలా పేరెంట్స్ అసోసియేషన్ గ్రూప్ ఏర్పరుచుకున్నారు. నిజంగా వాళ్ళు చేస్తున్నప్పుడు మాలాంటి వాళ్ళకి ఒక చేయూతనివ్వటం అనేది ఎప్పుడైనా సరే మంచిదే. వాళ్ళకి ఒక ఆ విధమైన ఒక అలా వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేటివ్ ఉంటుంది. మిగతా పేరెంట్స్ అందరికీ ఎస్ మన గ్రూప్ అంతా కూడా ఇంకా కొంతమంది పిల్లలకి న్యాయం చేయగలుగుతున్నాం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు అడిగిన వెంటనే నేను వితౌట్ ఎనీ ప్రెజర్ ఆల్సో ఇమీడియట్గా యాక్సెప్టెడ్ అన్నాను. కాకపోతే సోమవారం పెడదామని అనుకున్నాం. ఆ రోజు నన్ను శనివారం అడిగారు, సోమవారం పెడతానండి. మొన్న నేను 5th యానివర్సరీ రోజు కూడా చెప్పాను, ఇలా అడిగారు. వాళ్ళందరికీ నన్ను కూడా కంగ్రాచులేట్ చేశారు. అందరూ కూడా 5th యానివర్సరీ 5 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆ పేరెంట్స్ అందరూ కూడా, ఆ గ్రూప్లో ఉన్న పేరెంట్స్ అందరూ నన్ను కంగ్రాచులేట్ చేస్తూ చెప్పారు. దానికి కూడా థ్యాంక్స్ చెప్పాను అందరికీను. కాబట్టి మర్నాడు సోమవారం అనుకున్నాను, ఏదో గ్రూప్ చిన్న ప్రాబ్లం వచ్చినట్లుంది, కాలేదు సార్ రేపు పెట్టండి అని చెప్పి నన్ను అడిగారు. సో ఇలా వాళ్ళే అరేంజ్ చేశారు, వాళ్ళే ఇలా ఇనిషియేట్ చేశారు. అలాగే ఒక గెస్ట్ ఆఫ్ ఆనర్గా నన్ను ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ హూ ఆర్ ది మెంబర్స్ ఆఫ్ ది దట్ పేరెంట్స్ నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ఫుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. డెఫినెట్గా ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ మీదే కాదు, అలాంటి వాళ్ళ బాధ్యత కూడా, అకాడమిషియన్స్ అందరి బాధ్యత. ఆర్గనైజేషన్స్ రన్ చేస్తున్నాం, డెఫినెట్గా ఎంతో కొంత ఆర్గనైజేషన్స్లో ఉన్న పిల్లల వైపు, పేరెంట్స్ వైపు మా అకౌంటబిలిటీ, మా యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందులో నో డౌట్ అబౌట్ దట్, ఎందుకంటే వీఆర్ అకౌంటబుల్ ఫర్ దాట్. అలాని ఇప్పటి వరకు నేను చేసిన ఈ గత కోవిడ్ స్టార్ట్ అయిన నుంచి ఏదర్ ఇన్ ది జూమ్ మీటింగ్స్ ఆర్ ఇన్ ది యూట్యూబ్ మీటింగ్స్, నేను కాలేజీ పెట్టినప్పటి నుంచి కూడా, ఈరోజు కాలేజీ పెట్టిన తర్వాత కాదు, కాలేజీ పెట్టినప్పటి నుంచి కూడా నా అవసరం ఎక్కడున్నా నేను ఓరల్గా ఆ సర్వీస్ ఓరియంటేషన్ థింగ్స్ అనేది సోషల్ మీడియాలో చేశాను. కాలేజీ పెట్టిన తర్వాత ఇంకా అది కంటిన్యూషన్ ప్రాసెస్ అయిపోయింది, ఒక ప్యాషన్ లాగా కంటిన్యూషన్ ప్రాసెస్ అయిపోయింది. కాబట్టి ఇది మన పిల్లలకి ఇంకా మేము లోపల ఉంటాం కాబట్టి ఇంకొద్దిగా పర్సన్ టు పర్సన్, 1-to-1 ఎక్కడ వాళ్ళకి చిన్న చిన్నవి ఉన్నా చేసుకుంటే వెళ్ళొచ్చు. కానీ దిస్ ఈజ్ ఆల్సో ఏ జనరల్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికోస్ ఆఫ్ పేరెంట్స్ అసోసియేషన్. వాళ్ళ తరపున వాళ్ళు రిక్వెస్ట్ మేరకు ఇలా ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. డిఫరెంట్ ఎ గుడ్ ఇనిషియేషన్ బై దెమ్ ఆల్సో. నేను చెప్తున్నాను, ఎవరికి ఏం స్వలాభం లేదు లేకుండానే దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. అటువంటి వాటికి మా వెనకాల మాలాంటి అకాడమిషియన్ సపోర్ట్ కూడా ఉండటం అనేది ఎప్పుడు కూడా ఇట్స్ ఎ గుడ్ థింగ్.
మంచి పరిణామం అందరికీ కూడా. అది ఎవరైతే మనకి ఆస్పిరెంట్స్ ఆఫ్ నీట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇట్ ఈస్ ఎ గుడ్ హ్యాపెనింగ్ థింగ్స్. కాబట్టి నా వైపు నుంచి అగైన్ ఐఎమ్ సేయింగ్ ద థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది పేరెంట్స్ who are involved in this and who are in the group also. Thank you very much one and all. సరే, now we will come into the point. డెఫినెట్గా ఈ మే 3వ తారీఖున నీట్ ఎగ్జామినేషన్ అయింది. అందరూ చక్కగా ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు కష్టపడ్డారు పిల్లలు. అందరూ ఎగ్జామినేషన్ రాశారు. సరే, ఆ ఎగ్జామినేషన్ చాలా వ్యయ ప్రయాసాలతో నిద్రాహారాలు మానో లేకపోతే కష్టపడో లేకపోతే పేరెంట్స్ కూడా వేరియస్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ కోచింగ్ సెంటర్స్లో వదిలి వాళ్ళు 1 year కానీ 2 years కానీ వదిలి ఎంతో నమ్మకంతో, ఎంతో ఆశలతో, ఎంతో కలలతో ఆ రోజు మే 3rd ఎగ్జామినేషన్ అయ్యింది. సరే, కొంతమంది అయిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కొంతమంది ఏం జరుగుతుందా, మా వాళ్ళు బోర్డర్లో ఉన్నట్టున్నారు అని కొద్దిగా భయాందోళనలో ఉన్నారు, కొద్దిగా యాంగ్జైటీస్లో ఉన్నారు, కొద్దిగా టెన్షన్స్లో ఉన్నారు. కొంతమంది నేనేం సాధించలేకపోయాను అని చెప్పి ఒక రకమైన దీంట్లో కూడా ఇల్లుంటారు. మోస్ట్ వాట్ ఎవర్ మీద థింగ్ ఎనీహో ద ఎగ్జామినేషన్ ఈస్ కంప్లీటెడ్. మే 3rd ఒక డేట్ అనౌన్స్డ్. 2 to 5 ఎగ్జామినేషన్ ఈస్ కండక్టెడ్. ఆ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అందరూ ఇక ఎవరికి వాళ్ళు సెటిల్ అయ్యారు. అంటే ఏంటంటే వస్తుంది, వెరీ హ్యాపీ. రావచ్చు, దట్ ఈజ్ ఆల్సో ఇన్ ద ఆసిలేషన్. లేదు, రాలేదు, వాట్ టు డూ అనే ఒకదానికి వస్తున్నారు. వచ్చే లోపల 8వ తారీఖు నుంచి కథనాలు బిగినాయి. 7-8 తారీఖులో నుంచి పేపర్ ఏదో లీక్ అయినట్లు లేకపోతే ఇలా జరిగినట్లు కథనాలు బిగినాయి. ఆ కథనాలు ఎప్పుడైతే బిగినాయో అందరికీ కొద్దిగా లిటిల్ బిట్ టెన్షన్స్ అనేవి క్రియేట్ అయినాయి. కానీ పాత ఓల్డ్ హిస్టరీ చూస్తే ఎప్పుడో 2015లో పెట్టాడు, కానీ తర్వాత నిజంగా బాగా పేపర్ లీకేజ్ అయిన 24 కూడా చాలా రూమర్స్ వచ్చినాయి. వచ్చిన 2 నెలలు 3 నెలలు కోర్టు కేసులు అన్నీ జరిగినాయి, కానీ ఏమీ చేయలే. ఏదన్నా అనుకుంటే మాలాంటి వాళ్ళు కూడా అకాడమిషియన్స్ కూడా ఏమనుకున్నారంటే అయ్యి ఉండొచ్చేమో అనేది అయితే కన్ఫామ్ అయ్యాము. కానీ ఎక్కడ అయినొచ్చు అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఒక ఏరియాలో అయినట్టుంది. ఆ ఏరియా ఒకటి ఎగ్జామ్ పెడతాడేమో, పెడతాదేమో ఎఫెక్ట్ కాదు. అందుకనే 99.9% మళ్ళీ రీనీట్ రాదు అని చెప్పి మేమందరం కూడా ఆ 8-9 తారీఖుల్లో చెప్పాం. మీ పేరెంట్స్ యొక్క ఏదైతే కొద్దిగా అలా ఫీల్ అవుతున్నారో ఫీల్ అయిన వాళ్ళందరికీ ఒక శాంతపరచడానికి, కొద్దిగా టెన్షన్ క్రియేట్ చేయడానికి, టెన్షన్ కూల్ చేయడానికి ఆ పదం చెప్పాం. చెప్పిన తర్వాత ముందు రోజు కూడా నేను మాట్లాడినప్పుడు కూడా 12th ముందు రోజు మాట్లాడినప్పుడు కూడా ఇదంతా చెప్పి పేపర్ అయితే అవుట్ అయినట్టు కనపడుతుంది. కానీ ఎంతవరకు అక్కడ వరకు పెట్టచ్చు, మన వరకు రాకపోవచ్చు. మన దగ్గర ఏమి పెద్ద ఎక్కడ జరిగినట్లు సంఘటనలు లేవు కాబట్టి ఏదైనా సెంటర్ వరకు పెడతాడు అనుకున్నాం. బట్ సడన్ ఎక్స్ప్లోజివే 12th మధ్యాహ్నం బై 12:30కి ఇచ్చేసాడు. ఏమని 10 స్టేట్స్కి ఇది ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి ఇది మాసివ్, కాబట్టి మాసివ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వీఆర్ టేకింగ్ ద డెసిషన్ నౌ. సో నీట్ అనేది మే 3rd జరిగిన యూజీ నీట్ 2026 ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేసాం, డేట్ ఇస్తామని చెప్పారు. అసలు ఒక్కసారి షాక్ ఫర్ ఎవ్రీబడి. Not only shock to the students, parents, but also the shock to the every organization heads also. ఏంటి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి అంటే అన్ని రకాల అరేంజ్మెంట్స్లో ఉంటాం మేము. డిఫరెంట్ నెక్స్ట్ మళ్ళీ లాంగ్ టర్మ్ ఏంటి, లేకపోతే జూనియర్స్ ఏంటి, ఇన్కమింగ్ సీనియర్స్ ఏంటి, ఎలా పెట్టుకోవాలి, ఏ క్యాంపస్లు పెట్టుకోవాలి, ఆ ఆలోచనలో ఉన్నాం. 3rd తర్వాత అన్ని క్లీనింగ్ చేసుకోవటం, మళ్ళీ ఇంకోసారి అన్ని క్యాంపస్లో ప్రాబ్లమ్స్ ఏమైనా రెక్టిఫై చేసుకోవటం, మళ్ళీ రెడీ ఫర్ ది న్యూ బ్యాచెస్, రెడీ ఫర్ ది ఇన్కమింగ్ సీనియర్స్, ఇలా ఉండుంటాం. మేము షాక్ అయ్యాం, మీరు పేరెంట్స్ షాక్ అయ్యారు. స్టూడెంట్స్ అయితే అన్బిలీవబుల్. డెఫినెట్గా ఇట్ ఈస్ అన్బిలీవబుల్. స్టూడెంట్స్ వైపు నుంచి, స్టూడెంట్స్ కానీ ఏ మేజర్ సెక్టర్ ఆఫ్ పేరెంట్స్ కానీ వార్ ఇన్ ద సెఫర్ జోన్. చాలా 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 పాపం వాళ్ళ యొక్క బాధ వర్ణనాతీతం. నేను చూశాను, విన్నాను. నా రోజున అంతనే నాకు అనిపించింది, అబ్బో ఇది ముందు ఫస్ట్ సబ్సైడ్ చేయాలి. ముందు ఫస్ట్ అందరూ స్టూడెంట్స్, నా స్టూడెంట్సే కావచ్చు, వేరే స్టూడెంట్స్ కావచ్చు, ముందు స్టూడెంట్స్ నుంచి ఒక కాన్ఫిడెన్స్ని మనం ఇవ్వాలి. అలాగే పేరెంట్స్కి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. వీ హ్యావ్ టు వన్స్ జరిగింది అంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. ఇక మనం ఏమనుకుంటానికి లేదు. వన్స్ ఇట్ వాజ్ గివెన్ అంటే యాక్సెప్ట్ ద ట్రూత్. కాబట్టి అల్టిమేట్గా
ఇమీడియట్గా ఆ రోజు 12:30 కంటే 3 గంటలకే అందరికీ ఆ ధైర్యాన్ని ఇవ్వటానికి ఐ కేమ్ ఫార్వర్డ్ ఫస్ట్ అండ్ హ్యావ్ గివెన్ వాట్ ఆర్ ద రియాలిటీస్ అండ్ ఎవ్రీథింగ్. బాధేసింది, ఎన్టీఏ చేసింది రైట్ కాదు. ఎన్టీఏ ఎలా ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ కన్సల్టెన్సీ ఏజెన్సీ విచ్ ఈస్ రన్నింగ్ ఫర్ 23 to 24 lakhs ఆఫ్ స్టూడెంట్స్ భవిష్యత్తుని ఇలా గాల్లో పెడతాం అనేది ఇది ఎప్పటికీ కూడా అది రాంగ్ థింగే. ఎవరైనా చేయనియండి, కల్ప్రిట్స్ ఎవరైనా అవనండి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. వాళ్ళు చేయలేనప్పుడు 100% అది తప్పని అనుకున్నాం. 100% కోపం వచ్చింది, యాంగర్ వచ్చింది, యాంటీ వచ్చింది, లేకపోతే యాంటీ గవర్నమెంట్స్ వచ్చినాయి. ఏదొచ్చినా అల్టిమేట్గా జరిగిందైతే జరిగిపోయింది. చూడండి, ఇప్పుడు సిరీస్ ఆఫ్ థింగ్స్ వస్తున్నాయి. ఈ సిరీస్ ఆఫ్ థింగ్స్లో అసలు ఎక్కడి నుంచి మూలం స్టార్ట్ అయింది? లెక్చరర్సే, ప్రొఫెసర్సే, ఎవరైతే పేపర్ సెట్టింగ్స్లో లేకపోతే షూటినీలో లేకపోతే దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళతో మొదలయ్యి కోచింగ్ సెంటర్స్ వరకు వెళ్తుంది. ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ వరకు కూడా పాకింది. అంటే ఇంత వైడ్ స్ప్రెడ్ అయిన తర్వాత మనందరం ఇప్పుడు ఊపిరి పీల్చుకోవాల్సిందే. ఒక రకంగా ఎన్టీఏ సంస్థాగతంగా సిస్టమేటిక్గా వాళ్ళది బాగాలేదు, దాన్ని పక్కన పెడదాం. బాగాలేదు, బాగా చేయలేదు, అంతవరకు 100% కరెక్ట్, పక్కన పెడదాం. కానీ ఒకటి ఏం చేశారంటే ఆటోమేటిక్గా 8th 7th వాళ్ళకి రాగానే బై 12th కల్లా డెసిషన్ తీసుకోగలిగారు. ఎందుకంటే ఇంత స్ప్రెడ్ అయిన తర్వాత మన పిల్లలకి 700 వచ్చి ఉండొచ్చు, 715 వచ్చి ఉండొచ్చు, 720 వచ్చి ఉండొచ్చు, 650 వచ్చి ఉండొచ్చు, 600 వచ్చి ఉండొచ్చు. కానీ ఆల్ ఇండియా ర్యాంకులు మారిపోయాయి. ఆల్ ఇండియా ర్యాంకులు ఇంత వైడ్ స్ప్రెడ్ అయిన తర్వాత చాలా హైలో ఆల్ ఇండియా ర్యాంకులు వెళ్ళి ఉండే. అలా గనక ఆల్ ఇండియా ర్యాంకులు అయి ఉంటే మనాలకి ఆల్ ఇండియా సీట్స్ చాలా తక్కువ వచ్చాయి. ఏదో 700లో వచ్చిన కొంతమందికి మాత్రమే ఏదైనా కొద్దిగా ఐఎమ్స్ లాంటి కాలేజీలు వచ్చేవి, కానీ కింద ఉన్న ఎవరికి కూడా ఏ సెక్టార్కి కూడా ఆల్ ఇండియా 15% పోయేది. ఎక్కువ మంది ఎక్కడైతే లీకేజ్, ఎక్కడైతే ఏరియాస్ ఎక్కడ జరిగినాయో వాళ్ళకి ఎక్కువ మందికి సీట్స్ వచ్చి వాడు కనుక కనిపించకపోతే, ఐడెంటిఫై చేయకపోతే. అయితే మన స్టేట్లో వేరియేషన్ వచ్చి ఉండకపోవచ్చు. మన స్టేట్లో సీట్స్ రిలేటివే కాబట్టి ర్యాంక్ ఎక్కువ ఉంటుంది, కానీ మన స్టేట్ ర్యాంకులు తక్కువే వచ్చాయి. మన స్టేట్ ర్యాంకులు మనం అనుకున్న సుమారుగా 550, 560 మార్జిన్ వచ్చేది డెఫినెట్గా. కానీ ఆల్ ఇండియాలో అయితే కనుక కొన్ని సీట్స్ పోయాయి. కొన్ని సీట్స్ ఆల్ ఇండియాలో వెళ్ళగలిగిన వాళ్ళు ఒక 200 మంది వెళ్ళలేదనుకోండి, దాని ఇంపాక్ట్ మన కట్ ఆఫ్ మీద కూడా పడుతుంది. రిలేటివ్ ర్యాంక్స్ మనవి మారవు, మన కట్ ఆఫ్ కొద్దిగా పెరిగి ఉండేది. ఇవన్నీ జరగకుండా ఏం చేశాడంటే, అదొక్కటి మంచి పని చేశాడంటే, వాడు కానీ చాలా ఫాస్ట్ డెసిషన్ తీసుకున్నాడు. అంటే 12th కల్లా ఈ డిసైడెడ్ ఎస్, నో రీనీట్ అనేది అయితే మాత్రం కన్సిడర్ చేశాడు. కన్సిడర్ ఎప్పుడైతే చేశాడో, ఎప్పుడైతే కన్సిడర్ చేశాడో ఆటోమేటిక్గా ఇక కొంత పిల్లలకు కూడా ఏమైందంటే 10 రోజులే గ్యాప్ కాబట్టి పెద్ద సబ్జెక్ట్ వాలటైల్ అవ్వాలా. ఇంకా 3 రాశారు. నెక్స్ట్ 4-5 మేజర్ యాక్టివిటీస్కి వెళ్ళాలా, రెస్ట్ తీసుకుంటే ఏదో ఇళ్ళ దగ్గరే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎక్కడ అదర్ డీవియేషన్స్లోకి వెళ్ళలేదు కాబట్టి ఎప్పుడైతే 7 నుంచి ఇది నీట్ పేపర్ లీకేజ్ అని వస్తుంది, అదే టెన్షన్లో ఉన్నారు. నేను కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత పిల్లలు చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, పెద్ద విపరీతంగా వాళ్ళకేమీ సబ్జెక్ట్ మర్చిపోలా. ఏదైనా 10-15% సబ్జెక్ట్ ఏమైనా కొద్దిగా మళ్ళీ రీకాల్ చేసుకోవాల్సి వస్తుంది, కానీ 80-85% వాళ్ళకి గుర్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమని అనుకోవచ్చు అంటే మనం అది మంచి పని, హ్యాపెన్ ఈజ్ హ్యాపెన్. కాబట్టి డెఫినెట్గా అగైన్ విత్ ఇన్ 3-4 డేస్లోనే డేట్ ఇచ్చేసాడు. ఒక 1 week 10 days అన్నాడు, కానీ బట్ 4-5 రోజుల్లోనే June 21st పెడుతున్నాం అని చెప్పిన డేట్ ఇచ్చాడు. June 21st నెక్స్ట్ మంత్. కాబట్టి ఆల్మోస్ట్ ఒక 40 రోజులు వచ్చింది. కాబట్టి ఇది యాక్చువల్. ఇప్పుడు దిస్ ఈజ్ ద ట్రూత్, ఎవ్రీబడి హ్యాస్ టు డైజెస్ట్. పేరెంట్స్ అయినా డైజెస్ట్ చేసుకోవాలి, పిల్లలైనా డైజెస్ట్ చేసుకోవాలి. ఒక రకంగా నేను మీ పిల్లలకి అందరికీ చెప్పేది ఏంటంటే, ఎస్, నౌ వీఆర్ ఇన్ ది సేఫర్ జోన్ వెన్ కంపేర్డ్ విత్ ద ప్రీవియస్. నిజంగా ఐడెంటిఫై చేయకపోతే ఇంకా డేంజర్ జోన్లోకి వెళ్ళేవాళ్ళం. దాని మీద కొంత సేఫర్ జోన్కి వచ్చామని అనుకుంటున్నప్పుడు. కాబట్టి 21st మళ్ళీ ఎలా రీనీట్ పెడతాం అనేది మీ అందరికీ మంచిదని నేను ఫీల్ అవుతున్నా, రాంగ్ అని నేను ఫీల్ అవ్వట్లేదు. నిజంగా రైట్ టైంలో ఫాస్ట్గా ముందు తప్పు చేశారు, ముందు కరెక్ట్గా చేయలేదు, కానీ తర్వాత అయితే రైటే చేశారు. ఇలా మనకి పెట్టడం అనేది డెఫినెట్గా 100% మంచిది అని నేను అనుకుంటున్నా. సరే, ఇప్పుడు పెట్టుతున్నారు.
మరి పిల్లల పరిస్థితి ఎలా ఉంది, పేరెంట్స్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి ఆలోచిద్దాం. కాబట్టి ఎవరైనా, ఏ కాలేజీ వాళ్ళైనా, ఏ కాలేజీ హెడ్స్ అయినా, లేకపోతే అడ్మినిస్ట్రేటర్స్ అయినా ఫాస్ట్గానే రియాక్ట్ అవుతారు. అందరికంటే కోసలేసి డెఫినెట్గా నేను ముందే రియాక్ట్ అయ్యాను. 12th రియాక్ట్ అయ్యాను, 13th నుంచి క్లాసెస్ స్టార్ట్ చేశాను. అలాగే అన్ని చోట్ల అలాగే 3-4 రోజులు గ్యాప్లో స్టార్ట్ అయి ఉంటాయి. సో వచ్చిన తర్వాత లెక్చరర్స్ లేకపోతే అడ్మినిస్ట్రేటర్స్ లేకపోతే అందరూ కలిసి ఆ బ్యాకప్ చేస్తుంటారు. నెమ్మదిగా వాళ్ళని హైటెడ్ మూమెంట్లో తీసుకెళ్తాను ప్రయత్నిస్తారు. వాట్ ఆర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ ది నౌ హౌసెస్? చాలామంది ఇంకా స్టూడెంట్స్ హౌస్లోనే ఉన్నారు. కొంతమంది తేరుకుని ఏదో చేయటానికి ప్రయత్నిస్తున్నారు, కొంతమంది తేరుకోలేకుండా కూడా ఉన్నారు. అలాగే పేరెంట్స్ కూడా చాలామంది వాట్ టు డూ అనే దగ్గర ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్, ఈ విధమైన ఒకదానికే నాకు కూడా అనిపించింది, ఎస్, కొంత మనం కూడా వాళ్ళకి ఆ విధమైన ఒక సపోర్ట్ రోల్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి యాజ్ నాట్ ఓన్లీ యాజ్ ఏ హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, కానీ ఒక హ్యూమన్ దాంట్లో హ్యూమన్ టచ్లో ఎవ్రీబడి స్టూడెంట్ ఈజ్ ఎ స్టూడెంట్, పేరెంట్ ఈజ్ ఎ పేరెంట్, వేర్ ఈ స్టడీడ్ ఆర్ వేర్ ఈజ్ దేర్. కాబట్టి ఎవరికైనా మన వైపు నుంచి కూడా ఒక అకాడమీషియన్గా, ఒక టీచర్గా కొంత వాళ్ళకి ఆ కన్విన్సింగ్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనం కూడా వీళ్ళు అడగంగానే నేను మళ్ళీ ఇంకొకసారి వితౌట్ ఎన్ హెజిటేషన్ యాక్సెప్ట్ చేయడానికి కూడా ఇట్స్ ఏ హ్యూమన్ టచ్. హ్యూమన్ బీయింగ్గా ఎదుటి వాళ్ళ బాధ అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్నవాడిగా నేను ఇమీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేశాను. బట్ ఎనీహౌ, స్టూడెంట్స్, పేరెంట్స్ నౌ విల్ కమ్ ఇన్ టు ద పాయింట్, ఎజెండా పాయింట్. ట్రూత్ వీ హావ్ టు యాక్సెప్ట్. నిజం. కాబట్టి ఇక్కడ డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు, డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ స్టూడెంట్స్లో వెరీ సెఫర్ జోన్ 100% నా సీట్ పక్కా అనుకునే వాళ్ళు ఉన్నారు. లేదు, జస్ట్ వచ్చేస్తలే కాకపోతే ఒక 5 మార్కులు అటు ఇటుగా ఉన్నానా అనే చిన్నపాటి డౌట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. లేదు, 10-20 మార్కుల్లో నాకు దిగుద్దా దిగదా 10-20 మార్కులు ఏదో అందరూ ఇస్తున్న ఎక్స్పెక్టేషన్స్లో కొద్దిగా తక్కువ కనపడుతున్నాయి, ఏమోలే ఇంకా వాళ్ళు చెప్తున్నారు కానీ ఇంతవరకు రిజల్ట్ రాలేదు, ఇంతవరకు ర్యాంకులు రాలేదు, ర్యాంకులు రాకుండా హౌ వీ కెన్ డిటర్మైన్, ఇంకా దిగుద్దేమోలే వాళ్ళు చెప్పిన దాని మీద కూడా ఒక 10-20 మార్కులు తగ్గుద్ది అనుకునే ఒక ఆశతో ఎదురు చూసే స్టూడెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. కొంతమంది అయ్యో పోయిందేంటి రాశాం కానీ సక్సెస్ అవ్వలేదే అని బాధపడుతున్న స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు. అందరికంటే ద మోస్ట్ ఎఫెక్టెడ్ మెంటల్లీ స్టూడెంట్స్ అయితే కనుక నేను చెప్పేది ద ఫస్ట్ 2 కేటగిరీస్. సీట్ వచ్చేస్తే అనే సెఫర్ జోన్లో ఉన్నవాళ్ళు, తర్వాత వచ్చేసినలే 5 మార్కులు అటు ఇటు కానీ వచ్చేస్తలే అనుకుని ఒక సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు. వీళ్ళైతే కనుక మోస్ట్ సైకలాజికల్లీ, ఎమోషనల్లీ దే ఆర్ డిస్టర్బ్డ్. స్టూడెంట్స్ డెఫినెట్గా డిస్టర్బ్ అయి ఉంటారు. మిగతా ఇద్దరిని నేనేమంటానంటే, అరే చెప్పేదానికంటే 10-20 మార్కులు తక్కువ ఉన్నాయనో, లేకపోతే ఎవరైతే మనకి చాలా వేరియేషన్ వచ్చేసింది, 50 మార్కులు 70 మార్కులు 80 మార్కులు 100 మార్కులు వేరియేషన్లో కట్ ఆఫ్స్ వాళ్ళు చెప్పేదాని మీద తక్కువ ఉన్నాను మనకు రాదు అని నిర్ధారించుకున్న వాళ్ళకి వీళ్ళకి పెద్ద నష్టం లేదు. ఒక రకంగా ఇట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. నష్టం ఎవరికంటే ఆ పై 2 సెక్టర్స్ వాళ్ళు కొద్దిగా సైకలాజికల్గా వచ్చి ఉంటుంది. ఒక్కటే నేను ఫస్ట్ సెక్టార్, మేబీ సెకండ్ సెక్టార్ చెప్తున్నాను. ఒకటి, May 3rd ఎంటైర్ సిలబస్ని చదువుకుని పర్ఫెక్ట్ ప్రిపేర్ అయిపోయి 100% మనం బాగా ప్రిపేర్ అయ్యామని అనుకుని ఎగ్జామినేషన్కి వెళ్ళిపోయారు. ఎగ్జామినేషన్ రాసేసారు. ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఒక 10 రోజులకే మళ్ళీ మీకు ఇంకో ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని తెలిసింది. ఇక్కడ 2 మీకు అడ్వాంటేజెస్ వచ్చినాయి. ఒక అడ్వాంటేజ్, మీరు ఎగ్జామ్స్ ఏవి మీకు మాక్ టెస్టులు రాసినా మీరు రాసిన ఎగ్జామినేషను కాలేజీ అట్మాస్ఫియర్లోనే రాశారు. కాలేజీ అట్మాస్ఫియర్ అయితే ఇంట్లో ఆన్లైన్లో చదువుకున్న వాళ్ళు మీ రూమ్లో ఏసీ రూమ్లో చక్కగా కూర్చుని కంప్యూటర్ మీద ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాశారు.
కానీ మీ అందరికీ ఎన్టీఏ వాడు ఒక మాత్రమైన అవకాశం ఏమి ఇచ్చాడంటే, అసలు గవర్నమెంట్ కండక్ట్ చేసే నీట్ ఎగ్జామినేషన్ డిఫరెంట్ సెంటర్స్లో డిఫరెంట్ స్టూడెంట్స్ మధ్య ఆ వాతావరణంలో ఎలా రాయాలనేది మేము కూడా ఏ మాక్ టెస్ట్ని అలా ఇప్పించలేకపోయాం. ఎన్ని మాక్ టెస్ట్లు పెట్టినా అంత స్ట్రిక్ట్ వాతావరణంలో వెళ్ళి ట్రావెల్ చేసి డిఫరెంట్ రూమ్స్ కనుక్కుని హాల్ టికెట్ ఎక్కడో చూసుకుని లోపలికి వెళ్ళి కూర్చుని పరిసరాలకన్నింటికి అలవాటు పడి ఆ తర్వాత వాళ్ళు ఏమిస్తున్నారు, ఓఎంఆర్లు ఏమిస్తున్నారు, లేకపోతే ఇదేమిస్తున్నారు, అవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఆ పరిస్థితులకు ఆహ్వానం చేసుకుని స్టార్ట్ అనగానే స్టార్ట్ చేసి ఎలా నేను 3 గంటలు నా బ్రెయిన్ పనిచేసింది, ఎలా నా ఫోకస్ అనేది ఆ క్వశ్చన్ టు క్వశ్చన్ ఉంది, ఆన్సర్ టు ఆన్సర్ ఉంది, 4 ఆప్షన్స్తో ఉంది అని ఒక బృహత్తరమైన అవకాశం, ఒక మాక్ టెస్ట్ లాగా మే 3న మీకు ఎన్టీఏ వాడు కలగజేశాడు. దట్ ఈస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఆల్రెడీ మీరు ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఆ సెఫర్ జోన్ అండ్ రెండో కేటగిరీ వచ్చేస్తుందిలే అనుకునే వాళ్ళు. సెఫర్ అంటే వెరీ హై, పాపం 700 పైన 720, 715, 10, 700, 650 ఇలా వచ్చిన పిల్లలు కూడా చాలామంది పిల్లలు మన పిల్లలు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ పిల్లలు. కాబట్టి ఆ పిల్లలకైనా ఏమని ఫీల్ అవ్వాలంటే, ఒక మహత్తరమైన అవకాశాన్ని నేను కూడా చూసింది, ఇంకా ఆ మార్కులు కూడా మీ తక్కువే. ఎందుకంటే ఈ పేపర్లో నేను మొదట అనాలిసిస్లోనే చెప్పాను, ఒక 10 క్వశ్చన్స్ ట్రాపింగ్ లాగా మిమ్మల్ని తప్పు చేయించేలాగా, మిమ్మల్ని చూడంగానే ఈజీ కానీ తప్పు చేయించేలాగా క్వశ్చన్స్ ఇచ్చాడు. కాబట్టి వాటిని మీరు తప్పులు చేశారు. ఇంకా నిజంగా మీకు 20-30 మార్కులు వచ్చి ఉండాల్సింది, కానీ ఇంకా మీరు 650 వచ్చినా, 670 వచ్చినా, 80 వచ్చినా, ఈవెన్ 700 వచ్చినా మీ మార్కులు అవి కాదు అని ఆ అనాలిసిస్ అయిన తర్వాత, ఎగ్జామ్ అయిన తర్వాత కూడా నేను చెప్పాను. ఇంకా 10-15 మార్కులు 3 క్వశ్చన్స్ చెడగొట్టుకున్న పిల్లలు మంచి టాపర్స్ కూడా ఉన్నారని. ఎలా చెడగొట్టుకున్నారు, ఎలా ఆ ఫోకస్ మీకు తగ్గింది అక్కడ రాసేటప్పుడు, ఏ విధమైన మిస్టేక్ చేశారు, కొంతమంది క్వశ్చన్ రీడింగ్లో మిస్టేక్ చేశారు, కొంతమంది 4 ఆప్షన్స్ చదవకుండా మిస్టేక్ చేశారు, కొంతమంది మిస్టేక్ చేసిన అంశం ఏంటంటే క్యాలిక్యులేషన్స్లో మిస్టేక్ చేశారు. సింపుల్ క్యాలిక్యులేషన్స్లో బాగా చేయగలిగిన వాళ్ళు కూడా. అది మీకు అర్థమైంది ఇప్పుడు, అది అండర్స్టాండ్ అయింది మీకు. ఆల్రెడీ యు ఆర్ ప్రూవెన్. ఒక 150 పైన క్వశ్చన్స్ నేను రాయగలిగాను అనేది ఆల్రెడీ ప్రూవెన్ ఇన్ ద కాంపిటీషన్ ఆఫ్ 23 lakh స్టూడెంట్స్. రేపు ఎందుకు జరగదు అనుకుంటున్నారు అసలు? అరే రేపు కూడా నేను ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నాను, రెండోసారి ఇంత టైంతో మళ్ళీ 40 రోజులు. ఈరోజు నేను చూస్తుంటే ఒక 2 చాప్టర్లు 3 రోజుల్లో ఇస్తుంటే బ్రహ్మాండంగా మళ్ళీ అయిపోతుంది. ఇంకా నాకు తెలుస్తున్న ఫీలింగ్ ఏంటంటే ఇంకా అప్డేట్ అవుతున్నారు. చిన్న ఫాల్ట్లు ఇంతకుముందు ఎక్కడైతే సబ్జెక్టులు ఉన్నాయో అవి కూడా అప్డేట్ అవుతున్నాయి ఇప్పుడు వాళ్ళకి. అంటే సబ్జెక్ట్ పెరుగుతుంది నిజంగా రియల్గా కాన్సన్ట్రేట్ చేస్తే. ఆల్రెడీ ప్రూవిన్ స్టూడెంట్స్ మీరందరూ కూడా, ఆల్రెడీ వచ్చిన పిల్లలు మీరందరూ కూడా ఎందుకు తగ్గుతారు అనుకుంటున్నారు అసలు? దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. 650 వచ్చినాయి, మీ డౌట్ అల్లా ఒకటే, ఇప్పుడు 650 అమ్మయ్య వచ్చేసింది, మళ్ళీ వస్తాయా రావా? రాంగ్. Already you are proven student, you are having that skill is there, that efficiency is there, that intelligence is there, that memory is there, proved in the mock test conducted by the NTA. I am not saying a NEET examination. The mock test conducted by NTA on May 3rd. మీకు తెలియదు కదా క్యాన్సిల్ అవుద్దని. అదే రియల్ టెస్ట్ అనుకుని రాశారు, ఇప్పుడు మాక్ టెస్ట్ అయింది. అది ఆ టెస్ట్ రాసేటప్పుడు మీరందరూ ప్రూవ్ చేసుకున్నారు, మళ్ళీ ఎందుకు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు అసలు మీ గురించి? ఇంకా నేను అరే 20 పోగొట్టుకున్నాను వచ్చిన తర్వాత బాధపడ్డారు కదా, 30 పోయి పోగొట్టుకున్నానని వచ్చిన తర్వాత బాధపడ్డారు కదా. పెంచుకోకూడదు నేను ఎందుకు అనుకోవట్లేదు మీరు? దట్ ఈస్ ద ఫస్ట్ సైకలాజికల్ థింగ్ యూ హ్యావ్ టు చేంజ్. ఎవరికి చెప్తున్నా అంటే, వెరీ సేఫ్ జోన్ ఉన్న పిల్లలకి మీ మైండ్ సెట్ ఇప్పుడు ఎలా ఉందంటే సైకలాజికల్గా, కెన్ ఐ గెట్ ఇట్ ద ఓల్డ్ మార్క్స్ ఆర్ నాట్? దిస్ ఈస్ ద సైకలాజికల్ మెంటల్ స్ట్రెయిన్ ఆఫ్ యూ. పేరెంట్కి కూడా సేమ్. పేరెంట్ నేమ్ నేను ఇద్దరు ఈక్వల్ ఫేజ్లోనే ఉన్నారు.
కానీ పేరెంట్ ఇవ్వగలిగిన హోప్ నేను చెప్తున్నాను. నేనే ఓ పేరెంట్. ఇప్పుడు నేను ఓ పేరెంట్గా చెప్తున్నాను. మీరే కనుక పేరెంట్ అయితే ఏం చెప్పాలో చెప్తున్నాను. మీ పిల్లలు ఆల్రెడీ సాధించారు. మీ పిల్లలు ఆల్రెడీ వాట్ రిక్వైర్డ్ అనే దానికి హైగా, వెరీ సక్సెస్ఫుల్గా, వెరీ గుడ్ మార్క్స్తో వాళ్ళు బయటకు వచ్చారు. ఎందుకు చేయరు అనుకుంటున్నారు మళ్ళీ నెక్స్ట్ టైం? యూ కెన్ చేంజ్ యువర్ ఫీలింగ్, యూ కెన్ బిలీవ్ యువర్ చైల్డ్. అలాగే స్టూడెంట్కి కూడా యూ కెన్ బిలీవ్ యువర్ సెల్ఫ్. ఇది ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సిన సైకలాజికల్ ఫీలింగ్. దిస్ ద ఫస్ట్ వన్. కాబట్టి అది ధైర్యాన్ని నింపండి. పిల్లలు ఆ ధైర్యాన్ని తెచ్చుకోండి. నిజంగా పిల్లలందరూ కొద్దిగా సేఫర్ జోన్లో 600 పైన ఉన్న వాళ్ళందరినీ ఆలోచించుకోండి. పోనీ 650 కాదు, 700 కాదు, 700 పైన కాదు. ఎవరైనా మీరు స్టూడెంట్ ఒక్కసారి నిశ్చితంగా కూర్చుని ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరికి మీకు వచ్చిన మార్కులు కనీసం 20-30 మార్కులన్నా తక్కువ వచ్చినాయి. నిజంగా ఇంకొద్దిగా ఫోకస్, చిన్న చిన్న మిస్టేక్స్ చేయకపోతే నిజంగా మీకు ఇంక 20-30 మార్కులు వచ్చాయి. అరే ఇలా చేశానా అని తర్వాత వచ్చి బాధపడ్డారు. మళ్ళీ ఛాన్స్ వచ్చింది కదా, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా మార్క్ టెస్ట్ ద్వారా. ఏం తప్పులు ఎలా ఫోకస్ చేయకపోతే నాకు తప్పు జరిగిందో తెలిసింది కదా. ఇక్కడ రాసినప్పుడు కొద్దిగా క్యాజువల్గా రాస్తారు, అంత సీరియస్ ఎఫర్ట్స్తో ఇక్కడ గ్రాండ్ టెస్ట్ కూడా రాయరు. కానీ అక్కడ మాత్రం మీ మైండ్ మొత్తం పెడతారు, మీ ఎనర్జీ మొత్తం పెడతారు, మీ మొత్తం ఫోకస్ పెడతారు. అయినా నేను ఈ మిస్టేక్ చేశాను కదా, ఎక్కడ రిజిడ్గా చేయటం వల్ల వచ్చిందా, లేదంటే ఫాస్ట్గా చేయటం వల్ల వచ్చిందా, లేదు ఈజీగా అనిపించి ఓవర్ ఎమోషన్ చేయటం వల్ల వచ్చిందా, లేదంటే నేను క్వశ్చన్ రీడింగ్ సరిగ్గా ఓవర్ యాంగ్జైటీతో సరిగ్గా చదవకపోవటం వల్ల వచ్చిందా, 4 ఆప్షన్స్ చదవకపోవటం వల్ల వచ్చిందా. ఇవన్నీ నా దగ్గర ప్రతి స్టేట్మెంట్కి నాకు ఒక క్వశ్చన్ ఉంది. నేను ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్కి నాకు ఒక క్వశ్చన్ ఉంది పేపర్లో తప్పు చేయటానికి. ఎవరో ఒకరు, అందరూ అదే తప్పు చేయలే. ఒకళ్ళు కొన్ని చేశారు, కొన్ని ఒకళ్ళు చేశారు. కానీ అల్టిమేట్గా ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసినట్లో ఇంకొక 20 మార్కులు 30 మార్కులు తగ్గి వచ్చినాయి. అరే, దిస్ ఈస్ ద రైట్ ఆపర్చునిటీ నౌ అగైన్ టు రెక్టిఫై మై సెల్ఫ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. And I have to improve. Already I have proven candidate. Already I got this mark. Why can't next I? ఆ విధమైన కాన్ఫిడెన్స్ మీలో ఉండి, ఆ విధమైన ఒక స్పిరిట్ ఉండి, ఆ విధమైన ఛాలెంజ్ ఒకటి ఉండి మీ మైండ్లో ఇంకా కొద్దిగా కమిట్మెంట్ పెరిగి, ఇంకా కొద్దిగా ఆ సిన్సియారిటీ పెరిగి వెళ్తే ఎందుకు రాదు అనేది ఆలోచించండి. ఇది నా వైపు నుంచి ఇస్తున్న సేఫర్ జోన్ అని మీరు ఫీల్ అవుతున్న మీ డౌట్స్కి నా క్లారిఫికేషన్. రెండోది, వచ్చేసిందిలే కానీ ఎక్కడో మినుక్కుమంట. ఏమో వాళ్ళేమో 560 అంటున్నారు, ఒకళ్ళేమో 570 అంటున్నారు, ఒకళ్ళేమో 580 అంటున్నారు, నాకేమో 565 వచ్చింది. ఏంటి నా పరిస్థితి? అటు ఇటుగా ఉన్నాను కదా. ఇదే సేమ్ ఇన్ ద రిజర్వేషన్స్ ఆల్సో సేమ్, అలాగే అదే ఫీలింగ్ రిజర్వేషన్స్లో కానీ ఓపెన్లో కానీ. మీరు అసలు ఇంకా ప్రస్తుతానికి అసలు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఈ డౌట్ ఉన్న సందేశం నుంచి అమ్మయ్య, ఈరోజు మన పిల్లలు మళ్ళీ ఒక్కసారి కనుక ఆ డౌట్ కూడా లేకుండా ఇంకొక 50 మార్కులు పెంచుకోగలిగితే ప్రశాంతంగా వాళ్ళు రేపొద్దున హ్యాపీగా ఉంటారు. ఈ ధైర్యాన్ని పేరెంట్స్ ఇవ్వండి. మీరు బాధపడకండి, మీ పిల్లలు బాధపడకండి. ఆ ధైర్యాన్ని మీ పేరెంట్స్ ఇవ్వండి. ఇచ్చి దాన్ని ఎలాగ హౌ ఐ కెన్ గో విత్ ద రిమైనింగ్ అట్లీస్ట్ ద మినిమం 50. ఐ కెనాట్ సే ఓన్లీ 50, మినిమం 50. అప్పుడు వాళ్ళు ఇంకా సేఫర్ జోన్లోకి వెళ్ళిపోతారు కదా. నెక్స్ట్ ఎందుకు మీరు అన్హ్యాపీ ఫీల్ అవ్వాలి? ఎందుకు సైకలాజికల్గా యూ హ్యావ్ టు ఫీల్ అరే ఏం జరిగింది, మళ్ళీ వస్తుందా లేదా, జరుగుతుందా లేదా, మళ్ళీ ఎందుకు, వై హ్యావ్ టు ఫీల్ అబౌట్ దాట్? This is the second area of the students. The third area of the students, అసలు అందరికంటే లక్కీయెస్ట్ నా లెక్క. అందరికంటే లక్కీయెస్ట్. మీరు అసలు ఏం ఆలోచించుకోలేదు, ఎగిరి గంతేయాలి. ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందనగానే ఎగిరి గంతేయాలి, ఆనందపడాలి. అమ్మయ్య, అసలు ఆ ఎగ్జామినేషన్లో నేను చాలా టెన్షన్ పడిపోయి అన్నెసరీగా నా యొక్క ఉన్న శక్తిని కూడా కోల్పోయి నేను కన్ఫ్యూజ్ అయిపోయి నా ఉన్న మార్కులను పోగొట్టుకుని, నాకు వచ్చిన మార్కులను పోగొట్టుకుని, నాకు అసలు నేను ఆటోమేటిక్గా నా సీటును కోల్పోయిననే బాధలో ఉన్నారు ఆ రోజున మీరు. అటువంటి బాధలో నుంచి ఒక్కసారే మళ్ళీ మీకు ఒక అవకాశం భగవంతుడు ఇచ్చాడనేది ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యి వెంటనే ఏమవ్వాలి, బుక్ మళ్ళీ వెంటనే తెరవాలి.
వెంటనే బుక్ తెరిచి ఎస్ కమాన్ ఈసారి 450 వచ్చింది, ఇంకా 100 మార్కులు ఎలా తెచ్చుకోవాలి, ఇంకా 120 మార్కులు ఓపెన్ వాళ్ళు అయితే ఎలా తెచ్చుకోవాలి, ఇలా కదా మీరు ముందుకు పరిగెత్తాల్సింది. 12 న్యూస్ రాగానే 12 సాయంత్రానికల్లా బుక్స్ తీసి మొదలు పెట్టాలి కదా, ఎందుకు మొదలు పెట్టలేకపోయారు? మీరు చూశారు ఆల్రెడీ. నేను చేశాను, 2 సంవత్సరాలు చేశాను, 1 సంవత్సరం చేశాను, కానీ నేను ఒక 50 నుంచి 100 మార్కుల రేంజ్లో ఆగిపోయాను, లేదంటే 30 నుంచి ఒక 70 మార్కుల రేంజ్లో ఆగిపోయాను, రాదు అని అందరూ చెప్తున్నారు అని అర్థమైంది మీకు. అర్థమైనప్పుడు మీరు ఎగిరి గంతేయాలి కదా. పేరెంట్స్ ఇంకా హుషారు ఫీల్ అవ్వాలి కదా. కమాన్, నీకు ఇంకేం చేద్దాం చెప్పు, నీకు ఇంకే ఎలా చేయించమంటావు చెప్పు, నీ వెనకాల నేనేం సపోర్ట్ ఇవ్వమంటావు చెప్పు, ఈ అవకాశాన్ని తీసుకో అనేది ఎగిరి గంతేయాలి కదా. నీరసంగా 4 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత స్టార్ట్ చేయటం ఏంటి అంటే, ఇంకా మీరు రియలైజేషన్లోకి రావద్దా? ఇంకా నేను 2 సంవత్సరాల్లో నా పని ఏం చేశాను, 1 ఇయర్లో నేనేం పని చేశాను అనేది కూడా తప్పులు తెలుసుకోవద్దా? ఇంకా ఆ మూడ్లోనే ఉండిపోవాలా? మళ్ళీ వచ్చింది ఏంట్రా భగవంతుడు అని ఫీల్ అవుతారా మీరు? మళ్ళీ మా నాన్న వచ్చి ఎక్కడో హాస్టల్లో పెడతాడు, మళ్ళీ చదవమంటాడు అనే దాంట్లోకి వెళ్తారా? ఇది 3వ కేటగిరీ. ఇక 4వ కేటగిరీ మరీ తక్కువ వచ్చినాయి. నేను దానికి సజెషన్ ఇవ్వలేను. ఎందుకంటే తక్కువ రావటానికి రీజన్స్ మీరు ఐడెంటిఫై చేయాలి. తక్కువ రావటానికి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ, నేను చాలామందిని ఇప్పుడు నాకు ఎక్కడ మేజర్గా ఇప్పుడు సఫర్ అయ్యే బ్యాచ్ ఏంటంటే ఆ బాగా తక్కువ వచ్చిన వాళ్ళు, 200, 150, 250, 300 వచ్చిన వాళ్ళు. ఎందుకు నేను సఫర్ అయ్యే బ్యాచ్ అంటే ఎటు తెలుసుకోలేరు వాళ్ళు. అటు ముందుకి నీట్ వచ్చిన తర్వాత రాద్దామా వద్దా అనే ఒక ఆలోచన, రాస్తే ఏమో మినుకుమంటూ ఒక ఆశ రాకపోద్దా అని, పోనీ వద్దులే అనుకుని లాంగ్ టర్మ్ తీసుకున్నామా మినుకుమంటూ మళ్ళీ ఆశ చంపుతూ ఉంటుంది. ఇప్పటికే ఎగ్జామ్ అయిపోతే ఈ పాటికి వాళ్ళు డిసైడ్ అయిపోయారు, లాంగ్ టర్మ్కి వెళ్ళిపోదామా, లేకపోతే మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దామా, లేదంటే వీ కెన్ గో ఫర్ ఎనీ అదర్ కోర్సెస్ అనేది ఒక దానికి వచ్చేసేవాళ్ళు ఈ పాటికి. లేకపోతే బి కేటగిరీకి వెళ్ళిపోదామా, సి కేటగిరీకి వెళ్ళిపోదామా అని ఒక దానికి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అటు ఇటు కాకుండా నా దగ్గర కూడా చూస్తున్నారు, నా దగ్గర కూడా నేను అది చూసి చెప్తున్నా, నా దగ్గర కూడా ఎక్కువ మంది నేను ఆన్లైన్ కూర్చున్న వాళ్ళు ఎవరంటే ఆ కింద ఫైనల్ వచ్చేసారు, మెజారిటీ వచ్చేసారు, 80% వచ్చేసారు. ఎవరంటే ఆన్లైన్ చదువుతున్నాళ్ళండి నేను కూర్చుంది ఎవరంటే ఆ కిందున్న 200, 250, 150, 300 అలా వచ్చిన వాళ్ళే ఆన్లైన్ చదువుకుంటున్నా సార్ సార్ అని కూర్చున్నారు. అటు ఇటు కాకుండా చేస్తే గట్టిగా చేయండి, మళ్ళీ నమ్మకంతో 40 రోజులు మనకు అవకాశం వచ్చింది, గట్టిగా మళ్ళీ కూర్చుని 40 రోజుల్లో ఒక స్ట్రాటజీగా చూసుకుని ఏమేమి మార్కులు ఏ సబ్జెక్ట్ మీద మనం తెచ్చుకోవాలి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలని ప్లానింగ్ చేసుకుని ఆ ప్లానింగ్తో చేయండి. లేదు అలా చేయలేకపోయారా, గో ఫర్ ఏ డెసిషన్ ఆఫ్ వాట్ టు డూ నౌ. ఇలా 4 వెరైటీ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు నేను చూస్తున్న దాంట్లో, నేను అబ్జర్వ్ చేస్తున్న ఈ సొసైటీలో. కాబట్టి ఎవరైనా పేరెంట్స్కైనా పిల్లలకైనా ఒకటే నేను చెప్తున్నా, ముందు పేరెంట్స్ అందరూ గివ్ దట్ సైకలాజికల్ సపోర్ట్, గివ్ దట్ ప్యాటింగ్ సపోర్ట్. నువ్వు చేస్తావురా, నువ్వు చేయగలవు, నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసేసావు, నువ్వు ఇంకా 30-40 మార్కులు ఎక్కువ వచ్చేస్తా, నీకేం వరీ లేదు అసలు, గో ఫార్వర్డ్ పాజిటివ్లీ, మేమందరం ఉన్నాం అనే ఒక రకమైన దట్ మోరల్ బూస్టింగ్. అంతేని ఏ చిన్నపాటి నెగిటివ్ వాయిస్, ఏంట్రా మళ్ళీ చేయగలవా, నువ్వుకే ఎలాగే కూర్చుని ఉన్నావు, నేను బుక్ కూడా తీయలేదు, నీకేమొద్దు రేపొద్దున, ఇలా ఏ చిన్నపాటి నెగిటివ్ థింగ్స్ మీరు పిల్లలతో మాట్లాడినా ది డిస్టర్బ్ మోర్. అయిపోయింది, ట్రూత్ ఈజ్ ట్రూత్ అంటున్నా నేను. మీ పిల్లలు మళ్ళీ ఫేస్ చేయాల్సిందే, నల్ అండ్ వైడ్, ఇంతవరకు వచ్చిందంతా కూడా నల్ అండ్ వైడ్, క్యాన్సిల్, ఒకటే మార్గం జూన్ 21. మళ్ళీ ఎంత మ్యాక్సిమం తొందరగా వాళ్ళని మళ్ళీ ఆ ట్రాక్లోకి తీసుకొచ్చి వాళ్ళకి ఆ ధైర్యాన్ని నింపి ఓ పెద్దరికంగా నువ్వు చేయగలవనే ఒక నమ్మకాన్ని ఇచ్చి వాళ్ళని చేయించడం అనేది యువర్ ఓన్లీ. ఏం ఆలోచించకూడదు, ఇంకా ఏం ఆలోచించకూడదు, ఏమి దాని గురించి ఒక మీ ఫ్యామిలీలో ఇంట్లో కూడా ఎటువంటి డిస్కషన్ జరగకూడదు.
ఒకే తాటి మీద ఒకే మాట మీద నువ్వు చేయగలవు, చేస్తావు. దట్స్ ఆల్. ఇది పేరెంట్స్ అందరూ కూడా ఆ విధమైన ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని మీ పిల్లలకి ఇవ్వగలగాలి. స్టూడెంట్స్ ఏం చేయాలి? పడుకుని పోదామా నిరుత్సాహంగా? గుర్తుపెట్టుకోండి, ఇలా మొత్తం ఎంటైర్ ఇండియా 23 లక్షల్లో ఎంటైర్ ఇండియాలో ఈ ఫేజ్లో ఉండే పిల్లలు ఇప్పుడు చాలా మంది ఉంటారు. ఇంకా మీరు అదృష్టవంతులు తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళు. ఎందుకు అదృష్టవంతులు అంటే తెలుగు స్టేట్స్ వాళ్ళు ఇక్కడ స్పూన్ ఫీడింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ తొందరగా హాస్టల్స్ రెడీ అయిపోతాయి, తొందరగా క్లాసెస్ రెడీ అయిపోతాయి, తొందరగా మిమ్మల్ని అందరినీ రండి అని పిలిచేస్తారు. డెఫినెట్గా కొంత వర్క్ స్టార్ట్ అవుద్ది. కానీ నార్థన్ స్టేట్ అసలు అడుగు అలా లేదు. నార్థన్ స్టేట్ అన్ని ఓన్లీ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కానీ హాస్టల్స్ ఉండవు. హాస్టల్స్ అన్ని పీజీ హాస్టల్స్. ఎప్పుడైతే పీజీ హాస్టల్స్ అయినాయో వాళ్ళందరికీ రెడీమేడ్గా పీజీ హాస్టల్స్ దొరకవు. ఇమ్మీడియట్గా పరిగెట్టుకుని పీజీ హాస్టల్ ఉండరు. ఎక్కువ మంది ఇంటి దగ్గర ఉండి మళ్ళీ చదవాల్సింది. ఇప్పుడు ఎక్కువ ఫ్రాక్షన్. ఎక్కడో అన్ని సెంటర్స్ ఆ మెరిటోరియస్నో టాపర్స్నో ఏదో విధంగా తెచ్చుకుని మళ్ళీ దగ్గర పెట్టుకుని చేయిస్తూ ఉంటారు. కానీ అందరూ జనరల్ అంతా కూడా వెళ్ళరు. జనరల్ అంతా కూడా నాకు అక్కడ కూడా కొన్ని పరిస్థితులు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా. జనరల్ అంతా వెళ్ళరు కాబట్టి జనరల్ అంతా ఎప్పుడైతే వెళ్ళరో వాళ్ళు ఇళ్ళ దగ్గరే చేస్తున్నారు. ఇళ్ళ దగ్గర ఎన్ని డీవియేషన్స్ ఉంటాయి ఈ టైంలో. అసలు నిరుత్సాహం ఒక పక్క నుంచి, మళ్ళీ వెనకాల ఒక కాంపిటేటివ్ ఎరీనా ఉండదు, ఒక స్టడీ అట్మాస్ఫియర్ ఉండదు, ఏదో డీవియేషన్స్ కనబడతా ఉంటాయి. చేసామంటే చేసాం, చేయలేదంటే చేయం, ఇటువంటి దాంట్లో చేస్తూ ఉంటారు ఎక్కువ మంది పిల్లలు. అందుకని నేను మొదట అయిన తర్వాత చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నౌ ద కాంపిటీషన్ ఈజ్ రెడ్యూస్డ్. 600 వచ్చిన వాళ్ళంతా నెక్స్ట్ 600కి ఎంటైర్ ఇండియా రెడీ అవ్వదు, తెలుగు స్టేట్స్ రెడీ అవుతాయి. నాకు ఆ విధమైన ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అందులో శ్రీగోస్లేట్స్ చాలా ముందు రెడీ అయింది కాబట్టి ఎంటైర్ ఇండియా రెడీ అవ్వదు. రెడీ అవునప్పుడు మనం రెడీ అయితే మనం ముందుంటాం కదా, కాంపిటీషన్ తగ్గింది కదా. 3వ తారీఖు ఏమో అన్ని సెంటర్స్లోనూ కలకల్లాడుతూ ఒక సిస్టమేటిక్తో జరిగింది. ఇప్పుడు సిస్టమేటిక్లో అన్ని సెంటర్స్ జరగట్లే ఇండియా మొత్తం. ఎవరు సిస్టమేటిక్ చేస్తారో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఇదే మాట నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కాంపిటీషన్ ఈజ్ రెడ్యూస్డ్. తగ్గింది సార్ ఇండియా మొత్తంగా, నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఇన్ తెలంగాణ, ఇండియా మొత్తంగా మీ ఈక్వల్ క్యాడర్ ఉన్న యొక్క కాంపిటీషన్ కొద్దిగా తగ్గుతుంది. ఉపయోగించుకోండి అవకాశం కింద. ఎందుకు రాదో చూడండి అనేది స్టూడెంట్కి సైకలాజికల్గా ఉండాలి, పేరెంట్కి ఆ విధమైన నమ్మకం ఉండాలి. ఇది అలా ముందుకెళ్ళాలి. కథ ఓ ప్లానింగ్ ఉండాలి. అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్లానింగ్ అనేది గుడ్డిగా చదవకూడదు, ఒక సిస్టమేటిక్గా చదవాలి. హౌ టు కంప్లీట్ ద రివిజన్, ఓ సిస్టమేటిక్. ఒకసేపు బాటనీ చూసి అయితే వద్దు, అదేనట్లేదు, జువాలజీ చేస్తా, ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసుకుందాం, ఇలా ఒక అనీవెన్గా చదవకూడదు. ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్లో చదవాలి. ఆ సిస్టమేటిక్ ప్రొసీజర్సే మనకి ఎక్కడో చోట ఒక ఎన్విరాన్మెంట్ ఇస్తుంది. ఇంటి దగ్గర ఆన్లైన్ అనేది ఆ ఎన్విరాన్మెంట్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోను. నెవర్ ఐ కెన్ ఫీల్. ఎందుకున్నారంటే వాళ్ళు మీ ఇష్టం, మీ చేతిలో ఉంది. మీరు ఏది కాసేపు చదువుతారో, ఏది దేనికి వెళ్తారో, ఏది మాట్లాడితే ఒక ప్రశాంతమైన వాతావరణం, నాకు ఒక రూము, నాకు ఒక థింగ్ ఉంది, నేను అసలు ఏసీ ఉంది, శుభ్రంగా నాకు చాలా కంఫర్ట్ జోన్ ఉంది అని ఒక్కటే తప్పితే మిగతా ఎన్విరాన్మెంట్ ఏది లేకపోయినా సరే ఆటోమేటిక్గా ఇట్ విల్ నాట్ గో ఇన్ ఏ రైట్ మేనర్. అసలు చేయరా అంటే చేసే స్టెబన్ మైండ్ ఉన్నాడు, విల్ పవర్ ఉంటాడు. 10 మందిలో ఒకడు ఉంటాడు, వాడు సక్సెస్ అవుతాడు. ఆన్లైన్ అయినా సక్సెస్ అవుతాడు, ఆఫ్లైన్ అయినా సక్సెస్ అవుతాడు. కానీ అందరూ అలా ఉండరు. అందరూ అంత విల్ పవర్, అంత స్టెబన్నెస్ ఉన్న వాళ్ళు ఉండరు. ఏదో కంఫర్ట్ జోన్ ఉంది, నేను ఏదో బాగా చేస్తున్నానని ఒక బావిలో ఈ ప్రపంచం అంతా ఇదే అని ఎలా అయితే ఫీల్ అవుతుందంటారో అలా ఫీల్ అవుతారు. కానీ ఇట్ ఈస్ నాట్ ద రియల్ కాంపిటేటివ్ ఎరీనా, స్టడీ అట్మాస్ఫియర్, స్టడీ ఎరీనా. కాబట్టి ట్రై టు హ్యావ్ వన్ సిస్టమాటిక్ ప్రొసీజర్ హౌ టు డూ ద థింగ్స్. ఏది చదవాలి, ఈరోజు రేపేం చదవాలి, ఏం ఎగ్జామ్ రాయాలి, నెమ్మదిగా సైంటిఫికల్గా కొన్ని పార్ట్ టెస్ట్లు ఫాలోడ్ బై గ్రాండ్ టెస్ట్లు అలా వెళ్ళాలి. కానీ గుడ్డిగా బాటనీ ఎంతో 4 రోజులు చదివేస్తాను, జువాలజీ ఎంతో 4 రోజులు చదివేస్తాను, ఫిజిక్స్ ఎంతో 4 రోజులు చదివేస్తానంటే దట్ విల్ నాట్ గివ్ ద రైట్ అప్రోచ్. ఇది ఒకటి మీరు పిల్లలు కూడా అర్థం చేసుకోండి, పేరెంట్స్ కూడా అర్థం చేసుకోండి. కాబట్టి ఈ టైంలో కథ ఒకటి చెప్పేది ఏంటంటే, పిల్లలు సార్ అక్కడికి వస్తే కొద్దిగా మాసిగా ఉంటుంది, ఏదైనా కొద్దిగా నలుగురు మాట్లాడుతుంటారు. మనసుంటే ఏదేనికైనా మార్గం ఉంటుంది.
మనసుంటే దెర్ ఇస్ ఎ విల్, దెర్ ఇస్ ఎ వే. ఇది మీరు పిల్లలు ఆలోచించుకోవాలి, అలాగే పేరెంట్స్ ఆలోచించుకోవాలి. ఇది నా వైపు నుంచి. ఎక్కడ మీలో కొన్ని సైకలాజికల్ థింగ్స్ని మూవప్ చేయాలి, వాటిని ఎలా చేసుకుంటే రేపొద్దున మీరు క్రాస్ అవుతారు, ప్లానింగ్ కూడా. అలాగే ఇప్పుడు 2వ క్యాడర్ 3వ క్యాడర్ ఉన్నారు. 450 వచ్చిన వాళ్ళకి 550 రావాలి, లేకపోతే 400 వచ్చిన వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటే 500 రావాలి అనుకుందాం. ఎలా పెంచుకోవాలి, ఏరియాస్ ఏంటి? నేను ఎప్పుడో ఒకసారి ప్లానింగ్ ఇచ్చాను, సబ్జెక్ట్ వైజ్గా ఎలా ఉంటే మీకు ముందు మినిమం దానికి వస్తారు అని. సబ్జెక్ట్ వైజ్గా ఎలా ఉంటే మినిమం దానికి వస్తారు? ఈరోజు ద మేజర్ వెపన్ ఫర్ యూ ఆర్ ఇన్ ద లోస్ టు గెట్ యువర్ మినిమం మార్క్. 500 అంటలా, 700 అంటలా, 650 అంటలా, లోస్లో అసలు మాకు ఇంకా కట్ ఆఫ్కి నేను దగ్గరగానే వెళ్ళాలి. అది ఓపెన్ అయినా రిజర్వేషన్ అయినా మీ రిజర్వేషన్స్ ఏంటో తెలుసు, మీ కేటగిరీ ఏంటో తెలుసు, ఎలా వెళ్ళాలి అనే దగ్గర నేను ఒక ఆల్రెడీ ప్లానింగ్ ఇంతకుముందు కూడా చెప్పాను. ఏం చెప్పానంటే యువర్ మెయిన్ వెపన్ ఈజ్ ద బయాలజీ. బయాలజీ ఎవరైతే 330 మార్కుల పైన తెచ్చుకోగలడో అతనే 500 దాటగలుగుతాడు. గుర్తుపెట్టుకోండి. బార్డర్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నా, నాట్ ఫర్ 700 వచ్చే వాళ్ళకి, 650 వచ్చే వాళ్ళకి కాదు. ఈ బార్డర్ 560, 570 మార్కులు రావాలనుకునే వాళ్ళకి రేపు ఏ విధంగా ఉండాలి అని అంటే ఒక 330 పైనే బయాలజీ రావాలి. అంటే మీ ఫస్ట్ వెపన్ బయాలజీ. గివ్ టైమ్ ఫర్ దాట్. ఎన్సీఆర్టీ దాటి ఒక్క క్వశ్చన్ లేదు, ఎన్సీఆర్టీ స్టేట్మెంట్ దాటి ఒక్క క్వశ్చన్ లేదు మొన్న 90లో, రేపు ఉండదు. ఎన్సీఆర్టీని ఆల్రెడీ షార్ట్ నోట్స్ రాసుకుని ఉంటారు, ఎన్సీఆర్టీని లైన్ టు లైన్ అండర్లైన్ చేసుకుని ఉంటారు. ఫస్ట్ స్టెప్ ఎన్సీఆర్టీని ఖచ్చితంగా లైన్ టు లైన్ కాన్సెప్షనల్గా, ఇంపార్టెంట్ లైన్స్ కాన్సెప్టువల్గా, షార్ట్ నోట్స్. అదర్వైజ్ అందులోనే డయాగ్రామ్స్ ఉంటాయి, లేబులింగ్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ మీద లేబులింగ్స్ మీద ఇస్తున్నాడు. ఎగ్జాంపుల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకునే విధంగా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, దాంట్లో కాన్సెప్షనల్ చాప్టర్స్ ఉంటాయి. జెనెటిక్సో లేకపోతే ప్లాంట్ ఫిజియాలజీనో లేకపోతే జెనెటిక్స్ టాపిక్స్, కొద్దిగా కాన్సెప్షనల్ న్యూమరికల్స్తో కూడా ఉంటాయి. వాటిని ఎలా మళ్ళీ ఒకసారి అన్ని నోట్స్లు చూసుకుంటా ఆ మోడల్స్ అన్ని ఎలా చూసుకోవాలి. డయాగ్రమిక్ పార్ట్ అన్నింటినీ ఎక్కడెక్కడ కొద్దిగా ఫెమిలియర్గా అడగటానికి అవకాశం ఉన్నది. వీటిని కనీసం 3 సార్లన్నా బయాలజీని చదివితే రేపు 21 లోపల డెఫినెట్గా 330 మార్కులు తెచ్చుకుంటారు, పైనే తెచ్చుకుంటారు. కాబట్టి అది మర్చిపోయి అది దాన్ని వచ్చేసిలే అంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఎక్కువ బయాలజీ చదివేటప్పుడు ఎక్కువ స్టూడెంట్స్కి జరిగే నష్టం ఏంటంటే, చదివి ఉంటారు కదా 10 సార్లు అదే చెప్పని, ఈ పేజ్ చూస్తుంటే తెలుసు, ఈ పేజ్ చూస్తుంటే వచ్చేసింది, ఈ పేజ్ ఇలా తిప్పేస్తుంటారు. తిప్పేటువంటి మీకు వచ్చేసి అనుకుంటున్నారు, కానీ ఎగ్జామ్లోకి వెళ్ళేసరికి ఎందుకు మర్చిపోతున్నారు, కరెక్ట్గా దాన్ని మెమరీలోకి తీసుకెళ్ళాల అయిపోయింది అనుకుంటున్నారు అంతే. అలా షార్ట్ నోట్స్లో లేకపోతే కాన్సెప్షనల్ పార్ట్ లేకపోతే న్యూమరికల్ పార్ట్ కూడా కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. అవో బయాలజీలో దాన్ని అసలు 1% కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఒక టాపిక్ని నెగ్లెక్ట్ చేయకూడదు, ఒక చాప్టర్ని నెగ్లెక్ట్ చేయకూడదు. A to Z బయాలజీ చేయాలి, కనీసం 3 సార్లు చేయాలి, కనీసం 3 సార్లు చేయాలి. అలా చేయగలిగితే ఫస్ట్ వెపన్ మీకు టార్గెట్కి రీచ్ అవుతారు. సెకండ్ వెపన్ కెమిస్ట్రీ. ఇది 330 వచ్చేది 120 రావాల్సిందే, 120, 130 రావాల్సిందే. రాకుండా మీరు ఆ 550లోకి రాలేరు. 130 రావాలి అంటే ఆటోమేటిక్గా ఎక్కడన్నా మీకు ఫిజికల్ కెమిస్ట్రీ బాగా డిఫికల్ట్ మోడల్స్ ఉన్నాయి, వదలండి పర్లేదు. కానీ మెయిన్ మోడల్స్, మెయిన్ ఫార్ములాస్ ఫిజికల్ కెమిస్ట్రీ చేయాలి, ఇన్ఆర్గానిక్ చేయాలి. ఎక్కడన్నా ఆర్గానిక్ నాకు జీఓసీలోనో మెకానిజమ్స్ ఇటువంటివి వస్తే రావట్లేదు, అటువంటి 3-4 బిట్లు పోతే పోయినాయండి. కానీ అట్లీస్ట్ ఎన్సీఆర్టీలో ఉన్న ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్, యూజెస్ మీద 16 బిట్లలో 10 అయ్యే అడుగుతున్నాడు. 15-16 బిట్లలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో అట్లీస్ట్ ఆ ప్రిపరేషన్స్లో రియేజెన్స్ కానీ, నేమ్ రియాక్షన్స్ కానీ, లేకపోతే ఏదన్నా ఇటువంటివి కానీ, వాట్ ఈస్ దట్ ఏబిసి అనే కన్వర్షన్స్ కానీ, ఇటువంటి అన్ని రియాక్షన్స్, ప్రాపర్టీస్, ప్రిపరేషన్స్ మీద ఉంటున్నాయి. ఎవరైనా చేసుకోవచ్చు. మా అయితే 300-400
ఆ 300-400 ఉన్నాయి కనపడతాయి ఈక్వేషన్స్ అన్నీ కనుక మనం కామన్ ఎన్ని తీసేస్తే ఒక 100 ఉంటాయి, 100-150 ఉంటాయి. జాగ్రత్తగా చేసుకుంటే అవి చేయొచ్చు. హౌ టు ఫోకస్ వాట్ ఏరియాస్ ఇన్ ద రివిజన్ నౌ అనేది కూడా ఒక స్టూడెంట్స్ ఉంటే అండర్స్టాండ్ అవటానికి చెప్తున్నాను. ఇది రెండోది 130 ఫిజిక్స్ 80 to 100 మినిమం రావాలి. అంటే 330, అరౌండ్ 120, 130, 450, 460 అండ్ అగైన్ 100 మార్క్స్ 560, 570 ఇలా వస్తేనే ఓపెన్ వాళ్ళు సేఫర్ జోన్లోకి వెళ్తారు. 100 అంటే 25 క్వశ్చన్లు. ఇంత చదువుతున్నారు కానీ ఇంత కూడా చేయలేకపోతున్నారు ఫిజిక్స్. ఈసారి కొద్దిగా టైం ఇచ్చాడు, అదేంటో కూడా ఒక క్లారిటీ రావాలి మనకి. ఒక 15 minutes టైం. 45లో నేను బాగా తెలుసున్నాయి సెలక్షన్ చేసుకుంటా. 25 చేసి ముందు నా జేబులో 100 మార్కులు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ గాబరాపడు. ఇప్పుడు ప్రతి క్వశ్చన్కి గాబరాపడితే ఎలాగా ఫిజిక్స్లో? ముందు 25 పెట్టు. 25 క్వశ్చన్స్ కావాల్సిన ప్రిపరేషన్ చేయి. ప్లానింగ్ ఏంటంటే ప్లానింగ్ 25కి కొన్ని మెయిన్ టాపిక్స్ తీసుకో. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ 2 వస్తున్నాయి ప్రతిసారి, అవి కూడా కొన్ని చాప్టర్స్ నేను చూపిస్తాను. మోడర్న్ ఫిజిక్స్ 5-6 వస్తున్నాయి. యాటమ్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ యాటమ్, న్యూక్లియై అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్, సెమీ కండక్టర్స్ 5-6 వస్తున్నాయి. ఆసిలేషన్స్ వేవ్స్ కొద్దిగా సింపుల్గానే ఉంటాయి, 3-4 క్వశ్చన్స్ వస్తున్నాయి. హీట్ కొద్దిగా సింపుల్గానే ఉంటుంది, థర్మోమెట్రీ ఆర్ యాజ్ వెల్ యాజ్ కేటీజీ అండ్ థర్మోడైనమిక్స్ ఆర్ హీట్ కెపాసిటీ సంథింగ్ 3-4 వస్తున్నాయి. కరెంట్ డెన్సిటీ ఒక్క కిర్చాఫ్స్ లా మీద ఆధారపడి ఉంటుంది, మిగతాదంతా డయాగ్రమెటిక్ ఉంటుంది. సెల్ అండ్ నొటేషన్స్ అన్న దాని మీద 2 బిట్లు ప్రతిసారి ఇస్తున్నాడు. ఆల్టర్నేటివ్ కరెంట్ 1-2 బిట్లు ఇస్తున్నాడు. మీకు చాయిస్ ఉంది. ఇవే చేసుకుని కనీసం వీటిని మొదట కంప్లీట్ చేసుకుని మిగతా పీవైక్యూ మోడల్స్ నేను నేర్చుకున్నా. ఒక 25 నుంచి 30 నేను బాగా చేయగలిగితే శామ్ ఇన్ ద సేఫర్ జోన్. ప్లానింగ్ ఉండాలి. 40 రోజుల టైం ఉంది. 400 వచ్చిన వాళ్ళైనా 450 వచ్చిన వాళ్ళైనా ఎలా 550కి వెళ్ళాలి, 550 వచ్చిన వాళ్ళైనా ఎలా 600కి వెళ్ళాలి, 600 వచ్చిన వాళ్ళు 650 పైకి వెళ్ళాలి, 650 వచ్చిన వాళ్ళు 700 పైకి వెళ్ళాలి, 700 వచ్చిన వాళ్ళు 15-20 ఎలా రావాలి. ప్రతి ఒక్కరికి ఒక ప్లానింగ్ ఉండాలి. బ్లైండ్గా చదవకూడదు. బ్లైండ్గా బుక్ టు బుక్ చదివేస్తారంటే కుదరదు. ఉన్న 40 రోజుల్లో హౌ టు ప్లాన్ దాట్. ఇలా జాగ్రత్తగా అలాగే స్ట్రీమ్ వైజ్, కేటగిరీ వైజ్. ఎస్టీకి 420-30 వస్తే సీట్ వస్తాం, లేకపోతే 450 వేసుకోండి. ముందు ఇది 300 దాటిపోతే ఇక 150 కదా. 150 ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఎన్ని క్వశ్చన్స్? 90 క్వశ్చన్స్లో ఓ 40 క్వశ్చన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద రావా? గట్టిగా కొన్ని టాపిక్స్ చదివితే ఇది 300-320 వచ్చేసి ఒక 40 క్వశ్చన్స్ రావా? ఎస్టీ వాళ్ళకి ప్లానింగ్ ఉండాలి కదా. ఎస్సీ వాళ్ళకి ఇది 330 వచ్చేసి ఒక 150 మార్కులు రావా? 150 అంటే ఎన్ని మార్కులు? 40 క్వశ్చన్స్. లేదు 50 క్వశ్చన్స్ వేసుకోండి. 90లో 50% వేసుకోండి. 45 ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్తున్నాను నేను. నాట్ ఓన్లీ ఫిజిక్స్, నాట్ ఓన్లీ కెమిస్ట్రీ. 45 ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ ఒక 320 మార్కులు బయాలజీ. యు ఆర్ ఇన్ ది ఎస్సీ స్ట్రీమ్, యు ఆర్ ఇన్ ద రైట్ జోన్. దీనికి ప్లానింగ్ చేసుకోండి ఈ 40 రోజుల్లో. ఎలా ఏ చాప్టర్స్, నా వెపన్స్ ఏంటి, నా మెరిట్స్ ఏంటి, చాప్టర్స్ ఫిజిక్స్లో ఏంటి, కొత్తవి చదవకండి, కొత్తవి నేర్చుకోకండి. ఓన్లీ నీ మెరిట్ చాప్టర్స్ అయినా నీకు కావాల్సిన మార్కులకి తెచ్చుకొని కమ్ ఫార్వర్డ్ విత్ దట్ డిజైర్డ్ ర్యాంక్. ఇది ఒక ప్లానింగ్. ఆ ప్లానింగ్ చేసుకుని వెళ్ళాలి. ఇది నా వైపు నుంచి. మెరిట్ స్టూడెంట్స్ అయితే చక్కగా కూల్గా హ్యాపీగా మీరు సాధించారు ఆల్రెడీ, ఇంకా సాధిస్తారు. టాపర్స్ ఎవరైనా 700 పైన అయినా 650 రూపాయలైనా ఈవెన్ 600 పైన అయినా యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ ఆల్రెడీ. కానీ మీకు మాక్ టెస్ట్లో మీ తప్పులు తెలిసినాయి. ఎన్టీఏ మాక్ టెస్ట్, ఇప్పుడు మాక్ టెస్ట్ అంటున్నా, ఐఎమ్ నాట్ సేయింగ్ నీట్ ఎగ్జామ్, మాక్ టెస్ట్ బై ఎన్టీఏ. సో ఎన్టీఏ మాక్ టెస్ట్లో మీ తప్పులు మీకు తెలిసినాయి. వాటిని ఆ 3 గంటల్లో చేసిన తప్పుల్ని మనం సరిదిద్దుకుంటూ మన ఫోకస్ని మన మైండ్ సెట్ని సరిదిద్దుకుంటూ విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్లో మనకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఎలా నేను ఇంకొక ఎందుకు తెచ్చుకోలేను అనే ఒక నమ్మకంతో, మీ మీద నమ్మకంతో, నేను ఒక హ్యాపీ నోట్తో, అంటే చిన్నపాటి లోపల ఒక రకమైన ఫీలింగ్ లేకుండా యాస్ ఐ కెన్ గెట్ ఇట్ అనే ఒక కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళండి.
బోర్డర్లో ఉన్నాళ్ళు, కింద ఉన్నాళ్ళు డెఫినెట్గా ఒక రకంగా మీరు ఒక ప్లానింగ్ స్ట్రాటజీ వేసుకోండి. దాంట్లో ఎలా రావాలి, ఏదేది ఎలా చదవాలి, అట్లీస్ట్ 2-3 టైమ్స్ నాకు ఎలా అవ్వాలి, ఏ చాప్టర్స్ని ఫోకస్ పెడదాం, ఏ చాప్టర్లో చేసుకుంటే నాకు కావాల్సిన మార్కులు కేటగిరీ వైజ్ కానీ ఓపెన్ వైజ్ కానీ నాకు కావాల్సిన మార్కులు రావాలంటే ఆ రావాల్సిన దానికంటే ఒక 30-40 మార్కులు ఎక్కువ పెట్టుకుని టార్గెట్ పెట్టుకుని ఆ స్ట్రాటజీ చేసుకోండి, ఆ ప్లానింగ్ చేసుకోండి. ఉన్న అవకాశాన్ని, మళ్ళీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి. ఎప్పుడు కూడా క్రైసిస్ విల్ కమ్. ఉంటాయి లైఫ్లో, క్రైసిస్ లేకుండా ఉండవు. ప్రతి హ్యూమన్ బీయింగ్కి క్రైసిస్ ఉంటాయి, ప్రతి సిస్టమ్కి క్రైసిస్ ఉంటుంది, ప్రతి మాలాంటి ఆర్గనైజేషన్స్ కూడా క్రైసిస్ వస్తాయి. కానీ క్రైసిస్లో ఇలా కింద పడ్డాడంటే కింద పడినట్లే, లేకూడదు. ఎవరైనా హ్యూమన్ బీయింగ్ క్రైసిస్లో గట్టిగా ఇంకా ఆలోచిస్తే మంచి అవకాశాలు వస్తాయి. మంచి అవకాశాలు వచ్చినప్పుడే ఆటోమేటిక్గా పైకి లేస్తారు, అది చాలా ఎత్తుకు లేస్తారు. మళ్ళీ క్రైసిస్ ఆల్వేస్ గివ్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఫర్ ఎవ్రీబడి. ఆ గ్రేట్ ఆపర్చునిటీస్ని ఎత్తుక్కోవటంలోనే మనం ఉండాలి. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది క్రైసిస్. కుంగిపోయాడా, కుంగిపోయినట్లే. కాబట్టి వాటిని ఎత్తుక్కుని ముందుకు వెళ్తారు. ఆ ధైర్యాన్ని పేరెంట్స్ ఇవ్వండి, ఆ నమ్మకాన్ని పేరెంట్స్ అట్టి పెట్టండి. ఏదో ఈ కాలేజెస్లో కొన్ని ఫీజులు పెట్టాను కూడా కొంతమంది మాట్లాడతారు. అదిగా ఈ 2 సంవత్సరాలు, 1 సంవత్సరం దాన్ని అది లేకుండా కాలేజీలు ఎలా నడుస్తాయి, ఏమీ లేకుండా ఎక్స్ట్రా టైంలో. అలాగే కింద ఉన్న వాళ్ళ గురించి ఆలోచించుకోండి జాగ్రత్తగా. ఎందుకంటే నమ్మకంతో చేసి నేను సాధించగలను, చేయండి, కానీ గట్టిగా చేయండి. ఈ 40 రోజులు ఊరికనే వేస్ట్ చేయకండి. వెళ్తే గట్టిగా చేయండి, లేదంటే ఇంకో కోర్సు ఆలోచించండి. లేదు మళ్ళీ రావాలని ఉంది, చూస్ ద ప్లాట్ఫామ్స్ టు గో ఫర్ ది లాంగ్ టర్మ్. ఆల్రెడీ 18th నేనైతే బ్యాచ్ స్టార్ట్ చేశాను. ఇది మీకు డిఫరెంట్ కేటగిరీ వాళ్ళకి ఇస్తుంది. కానీ ఎలా తెచ్చుకుంటే బాగుంటుంది, మినిమం అసలు ఎలా తెచ్చుకుంటే బాగుంటుంది, ఒక ఐడియా మీకు ఇస్తున్నా. చెప్పాను నేను, దాన్నే మీకు చూపిస్తున్నా. సో ఐడియా ఎలా ఇస్తే బాగుంటుంది, ఇది కూడండి. ప్లానింగ్ ఆఫ్ మినిమం మార్క్స్ టు అచీవ్ మెడికల్ సీట్ ఇన్ రీనీట్ 2026. ప్లానింగ్ ఏయూ రీజన్ వాళ్ళకి ఎలా వస్తే రావచ్చు, కేటగిరీ వైజ్గా ఇచ్చాను. మీ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎన్ని మార్కులు రావాలి, సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్కులు వస్తే రేపొద్దున మీకు సీట్ వస్తుంది. మినిమం ఇది రావాలి. మ్యాక్సిమం 720 రానియండి, నాకు అభ్యంతరం లేదు. మినిమం ఇది రావాలి. మినిమం ఇది రావటానికి ప్లానింగ్ ఇచ్చాను. ఏమి ఇచ్చానండి, ఓపెన్ వాళ్ళకి ఏయూ రీజియన్, ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ పేరెంట్స్ నీట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ పెట్టారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను. ఏయూ రీజియన్ బయాలజీ 330 రావాల్సిందే. వస్తేనే ఈ రేంజ్ ఉన్న వాళ్ళు, బార్డర్లో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారు. తర్వాత ఫిజిక్స్ 100, 25 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 130, 560 పైన రావాలి. మినిమం 560 చెప్తున్నా. సేఫర్ జోన్. ఇంకోటి పేపర్ అసలు ఎలా ఉంటుంది, ఇది కూడా ఒక పెద్ద క్వశ్చన్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్లో నుంచి. ఎలా అయినా ఉన్నాయండి పేపర్, నిజంగా మొన్నట్లాంటి పేపర్ ఇస్తాడా, నేనైతే ఇవ్వడనుకుంటున్నా. ఎప్పుడు లాంటిది 25 లాంటి డిఫికల్ట్ పేపర్ ఇస్తాడా, ఇవ్వడనుకుంటున్నా నేను పక్కా. 99.9%, నాట్ 100%. మొన్న కూడా రీనీట్ అంటే 99.9% ఉండదు, 0.1% ఉండదు, ఇవ్వడం. ఎందుకంటే కొన్ని థింగ్స్ మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి. సో ఎలా ఉంది ఏంటి అనేది, ఫాస్ట్గా పేపర్ ఇవ్వాలి అంటే వాడు కూడా 2 కోర్సు ఉంటాయి, 2 కోర్సు కూడా లీక్ అయినాయి. కానీ ఆ పేపర్స్ ఉపయోగించరు. నౌ దే ఆర్ సెట్టింగ్ ద పేపర్స్ అగైన్. ఆల్రెడీ ఒక పెద్ద డ్యామేజ్లో ఉన్నారు ఎన్టీఏ. అందరూ రెవల్యూషనరీలో ఉన్నారు ఎన్టీఏ మీద. ఇంకో రెవల్యూషన్ తెచ్చుకోడు, వెరీ టఫ్గా ఇచ్చి తెచ్చుకోడు. కాబట్టి మేబీ జస్ట్ మోడరేట్ పేపర్సే ఉంటాయి నా లెక్క. బట్ టఫ్ ఉన్నా రిలేటివ్ టఫ్. 480కే సీట్ వచ్చింది, లేకపోతే 450కే సీట్ వస్తుంది. టఫ్ ఉండేయండి, నష్టం ఏంటి. మోడరేట్గా ఉంది, 530కో 40కో సీట్ వస్తాయి. ఈ మొన్నటి మాదిరిగా ఉంది, ఈజీ టు మోడరేట్ ఉంది, 560, 70 వాటికి సీట్లు వస్తాయి.
ఐ హోప్ ఇట్ ఈస్ ఈజీ టు మోడరేట్ అనుకుంటున్నాను, బట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఆల్ త్రీ. అన్నిటికీ ప్రిపేర్ అవ్వాల్సిందే. కాబట్టి దాన్ని ముందు మైండ్లో పెట్టుకుంటా, మళ్ళీ ఎలా ఉంటుందో, టఫ్ కొట్టడమే సరే, నేను రాయగలనా లేదా, ఏం జరుగుతుంది నాకు, ఈ మైండ్లో మనకి ఎందుకు ఆలోచన, ఏది ఉంటే అది రాద్దాం, ముందు మనం చేసుకుంటూ వెళ్దాం. ఆ ఆలోచన థాట్లో పెట్టుకుని బుక్ ముందు పెట్టుకుని, అయ్యో మొన్న అయితే ఈ బాట్ని బాగా వచ్చింది ఈ చాప్టర్లో, రేపెద్దున ఎలా ఎత్తాడు ఈ బాట్ని బాగా ఎత్తాడంట ఎవరంటే, ఈ ఆలోచనలతో సతమతం అయిపోయే పిల్లలు ఉన్నారు. టైం వేస్ట్. అలా చేయకండి. లెట్ ఇట్ బి వాట్ ఎవర్ మీద పేపర్. వీ హ్యావ్ టు గో అండ్ రైట్ వాట్ యు నో పర్ఫెక్ట్లీ. పర్ఫెక్ట్గా మీకు వచ్చినవి రాయగలిగితే చాలు, ఆటోమేటిక్గా విల్ బి ఇన్ ద రైట్ ప్లేస్. నమ్మండి. అది పేపర్ స్టాండర్డ్ని బట్టి తర్వాత చెప్తాం, ఎలా ఉంది పేపర్, ఎలా రావచ్చు కట్ ఆఫ్ అనేది స్టాండర్డ్ని బట్టి తర్వాత చెప్తాం. కానీ బిఫోర్ థింగ్ యూ డోంట్ వరీ అబౌట్ ద స్టాండర్డ్ ఆఫ్ ద పేపర్, వరీ అవ్వకండి. కాబట్టి ఇలా ఇచ్చాను, ఓపెన్ BCA 530 మార్కులు తేడా ఇచ్చాను. ఎలా 330 బయాలజీ రావాల్సిందే, ఫిజిక్స్ తగ్గించుకోండి ఎందుకంటే ఇది మెయిన్ వెపన్ మీకు. 80 120 కెమిస్ట్రీ, ఇలా ఇచ్చా ప్లానింగ్ మీకు. ఇలా తెచ్చుకోండి మీకు టార్గెట్ రావటానికి అనే ప్లానింగ్ ఇచ్చా. మినిమం మార్క్స్ టు అచీవ్ మెడికల్ సీట్ అన్నిటికి ఇచ్చాను చూడండి. BCB 325 80 110 ఎవరు రాలు చూసుకోండి 515. BCC 330 80 120 అరౌండ్ 530. BCD AU అయితే 330 90 130 550. BCE 320 60 100 480 తగ్గచ్చు ఇంకా కొద్దిగా, బట్ ఆప్టిమిజంగా సేఫర్ జోన్ ఇచ్చాను. మైనారిటీ 320 40 80 ఇది తగ్గచ్చు 440, బట్ సేఫర్ జోన్ ఇచ్చాను. ఇవన్నీ సేఫర్ జోన్ ఇచ్చాను టు రీచ్ ద మినిమం జోన్, మినిమం మార్క్స్. SC1 మొన్న ఆల్ క్వాలిఫైడ్ అన్నాను, ముందేలా ప్రిపేర్ అవ్వండి. 290 30 50 370 డెఫినెట్గా. SC2 320 60 100 480. SC3 325 65 100 490 ఆర్ 500 అరౌండ్ దట్. 310 40 70. ఇదిగో 410కి 310 320 మార్క్స్ వచ్చేసి అనుకో, ఇవి ఈజీ కదా SCకి. దీని మీద ఫోకస్ పెట్టండి. ఇది AU రీజన్కి ఇచ్చాను. అదే SV రీజన్కి ఏమి ఇచ్చాను, 550 ఒక 10 మార్క్స్ వేరియేషన్ ఓపెన్ కట్ ఆఫ్లు ఇచ్చాను. కొన్ని సమానంగా ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. BCA అదిగో 515 ఇలా రావాలన్నాను. BCB 515 2 అలా రావాలన్నాను. BCC అరౌండ్ 500 ఇలా రావాలన్నాను. BCD 510 అరౌండ్ ఇలా రావాలన్నాను. BCE ఇలా రావాలన్నాను. మైనారిటీ ఇదిగో 515 ఇలా రావాలి. SC1 ఉన్న 350 పెట్టాను. SC2 480 పెట్టాను. SC3 490 పెట్టాను. ST 420 పెట్టాను. ఇలా తెచ్చుకోండి SVU రీజన్. ఇలా ప్లాన్ చేసుకోండి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్. ఇవి కూడా ఎలా తెచ్చుకోవాలని మీకు చెప్పాను ఓరల్గా, ఊరికినే మళ్ళీ రిటర్న్గా నేను రాశాను. అంటే బయాలజీ ఎలా తెచ్చుకోవాలి, ప్లానింగ్ టు ప్రిపేర్ బయాలజీ ఎలాగా, NCERT కాన్సెప్ట్ వైజ్ థరోలీ. ఎవరైనా చెప్పేది అది, ముందు NCERT కాన్సెప్ట్ వైజ్ నీకున్న షార్ట్ నోట్స్తో ఫోకస్ ఆన్ ద షార్ట్ నోట్స్. అంటే మొత్తం NCERT లైన్ టు లైన్ కాకుండా ఫోకస్ ఆన్ షార్ట్ నోట్స్, వాట్ యూ ప్రిపేర్డ్ ఆర్ లైన్స్ వాట్ యూ ప్రిపేర్డ్, వాటిని బాగా చదవండి. ఫోకస్ ఆన్ డయాగ్రామ్స్ అండ్ లేబుల్స్ ఇస్తున్నాడు, క్వశ్చన్స్ చదవండి. ప్రాక్టీస్ చాప్టర్ వైజ్ క్వశ్చన్ లైక్ ఇన్ ఎగ్జామ్. మీకు పాత చాప్టర్ వైజ్ పేపర్స్ ఉన్నాయి, వాటిని ఎగ్జామ్ లాగా టక్ ఆ చాప్టర్ చదివేసి మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. వితౌట్ ప్రాక్టీస్ విల్ నాట్ బి పర్ఫెక్ట్. ఆ చాప్టర్ అయిపోయింది, వాడు ప్రాక్టీస్ తీసుకోండి. చాలా నెట్లు చూస్తారు కదా, ఊరికి నా చాప్టర్ కొట్టి ఇంటి దగ్గర ఉంటే మేము కూడా ఇక్కడ అసైన్మెంట్స్ ఇస్తున్నాం. మళ్ళీ డైలీ చాప్టర్ వైజ్ అసైన్మెంట్ దాన్ని ఎగ్జామ్లో చేయమంటున్నాం. డైలీ చాప్టర్ ఏం చదువుతున్నారో దానికి ఒకటి ఇచ్చేసి దానికి ఒక అసైన్మెంట్ 40 బిట్లో 50 బిట్లో ప్రాక్టీస్ ఎగ్జామ్లో చేయమంటున్నాం. మీరు కూడా ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, డూ ఇట్. ఒక ఇంటర్నెట్ ఒక చాప్టర్ని కొట్టండి, వస్తాయి 10 క్వశ్చన్లు. చాప్టర్ చదివేశారు, వెరిఫై విత్ జస్ట్ లైక్ ఎగ్జామినేషన్ చేయండి. ఓకే, తర్వాత ప్రాక్టీస్ చాప్టర్ వైజ్ క్వశ్చన్ జస్ట్ లైక్ ఎన్ ఎగ్జామ్. అట్లీస్ట్ 3 times రివిజన్ ఆఫ్ బిఫోర్ యూ నీట్. 3 సార్లు ఆ ప్రతి చాప్టర్ని ఎలా చేయాలి, ఎలా చేస్తాను ఆలోచించండి, అలా చేయండి. అది బయాలజీని ఎలా హౌ టు గెట్ ద 330 323 అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళండి, వస్తాయి. ఇది బయాలజీకి ఇచ్చాను ప్లానింగ్. అలాగే ఫిజిక్స్కి ఇచ్చాను. నీకు మినిమం 100 అడుగుతున్నాను నేను. సీట్ రావడానికి 100 మినిమం. 25 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ వేస్తే ఫిజిక్స్ మీకు సీట్ వస్తాయి పక్కా. 25 వచ్చినాడికి షూర్గా 320 330 వచ్చేస్తాయి, 120 130 వచ్చేస్తాయి. సీట్ గెట్టింగ్లోకి ఓపెన్లోకి వెళ్ళిపోతాడు పక్కా 100 ఇచ్చినాడికి. ఎలా తీసుకోమన్నాను,
Focus on your merit chapters mainly rather than reading all chapters. మళ్ళీ ఇంత మ్యాగ్నిట్యూడ్లో మొత్తం చేసే బదులు నీకు బాగా వచ్చిన చాప్టర్స్ మీద ఫోకస్ పెట్టి మిగతా చాప్టర్స్ మీద పీవైక్యూ మోడల్స్ కానీ అటువంటిని ఎక్కువ ఫోకస్ పెట్టండి అని చెప్తున్నాను. అసోదలకండి ఇంతకుముందు ఇచ్చిన పీవైక్యూ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏవైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ మోడల్స్ వస్తున్నాయో అటువంటి చేసుకుంటూ మిగతా చాప్టర్లు కొద్ది మెరిట్ బాగా తెలిసి నాకు వీటిని ఇందులో ఏది ఇచ్చినా నేను చేసేయగలుగుతాను అనుకున్న కొన్ని చాప్టర్స్ని బాగా చేసుకుని వాటి మీద ఫోకస్ పెట్టి నేను 180 అడగట్లా 100 అడుగుతున్నాను, 45 క్వశ్చన్స్ అడగట్లా 25 క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఇలా చేసుకోండి. తర్వాత ఫోకస్ ఆన్ ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్స్ మోడల్స్ కొన్ని ఎలా ఉన్నాయి, ఎలా ఇస్తున్నాడు అనేది వాటిని కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఫోకస్ ఆన్ గ్రాఫ్స్ ఇస్తున్నాడు, 3-4 గ్రాఫ్స్ ఇస్తున్నాడు. Focus on graphs in each chapter. Practice chapter-wise important models just like exam. మీకు ఇదివరకు ఇచ్చిన చాప్టర్స్లో ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ ఉంది. పెద్ద డెప్త్ ఇటువంటి చేయాలంటే కష్టం. ఇంపార్టెంట్గా అడిగే మోడల్స్ని జస్ట్ లైక్ ఎగ్జామ్. ఎస్, ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయి, 20 నిమిషాల్లోనే ఇలా చేయాలి. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ లేకుండా ఊరిని ఇలా రీడింగ్ ఇట్ విల్ నాట్ గివ్ ద రైట్ ఇన్ ద at the time of 3 hours examination. Practice is very much important to make you perfect. తర్వాత అట్లీస్ట్ 3 times చదవండి. మీరు అనుకున్న చాప్టర్స్ని, మీరు అనుకున్న ఆ 100 మార్కులు రావడానికి చాప్టర్స్ని 3 times ఎట్టి పరిస్థితులను ఎగ్జామ్ అయ్యే లోపల చదవండి. ఫార్ములా మీద ఈ చాప్టర్ ఒక బుక్ రాసుకుని 1-2 సార్లు ఫార్ములాలన్నీ గుర్తుపెట్టుకోండి ఈ చాప్టర్. ఇలా ప్లానింగ్ చేసుకోండి. ఫిజిక్స్లో చాప్టర్స్ కూడా ఇచ్చాను కొన్ని. వాట్ ఆర్ ది మెయిన్ ఈజీ చాప్టర్స్ టు గెట్ అవర్ మార్క్స్? యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ 2 లేకుండా పేపర్ ఉన్నట్ల మొన్న కూడా 2 ఉన్నాయి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఈజీ. హీట్ 3 to 4, మోడర్న్ ఫిజిక్స్ 5 to 6, వేవ్స్ 2 questions. మోడర్న్ ఫిజిక్స్ అంటే ఆటమ్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్, న్యూక్లియై, సెమీకండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్ డివైసెస్. హీట్ అంటే మేజర్గా థర్మోడైనమిక్స్, కేటీజీ, చిన్న హీట్ కెపాసిటీ సంథింగ్ ఆర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్, థర్మోమెట్రీ. మేజర్గా కేటీజీ అండ్ థర్మోడైనమిక్స్ ఎక్కువ అడుగుతున్నాడు. ఆసిలేషన్స్ అండ్ వేవ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ ఈజీ ఎలక్ట్రిసిటీలో వెన్ కంపేర్డ్ విత్ ఫీల్డ్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ కొద్దిగా ఈజీ కరెంట్ ఎలక్ట్రిసిటీలో. వేవ్ ఆప్టిక్స్ 1 to 2, ఏసీ సర్క్యూట్స్ 1 to 2, గ్రావిటేషన్, మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ అండ్ ప్లేన్ చాలాసార్లు చేసి ఉంటారు 2 questions. వీటిని ఎక్కువ చేయండి. ఇది ఉన్న ఒక ఐడియా ఇచ్చాను. ఇంతకంటే నీకు మీరు చాప్టర్స్ ఉన్నాయి, చేయండి. ఇవి ఎక్కువ మంది ఆ 25 క్వశ్చన్స్ రావడానికి ఐడియా ఇచ్చాను. కెమిస్ట్రీ ప్లానింగ్ టు మినిమం 130 మార్క్స్ ఓపెన్ క్యాండిడేట్కి చెప్పాను. అందరికీ 130 ఎక్కల్లా, ఓపెన్కి. ఫోకస్ ఆన్ యువర్ మెరిట్ చాప్టర్స్ మెయిన్లీ. ఫోకస్ ఆన్ ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్స్ అండ్ ఎన్సీఆర్టీ ప్రాబ్లమ్స్. కెమిస్ట్రీ ఎక్కువ దాన్ని చేయండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎన్సీఆర్టీ ప్రిపరేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ కాంపౌండ్స్ రాదర్ దాన్ మెకానిజమ్స్. మెకానిజమ్స్ ఎంత ఉంటుంది, కానీ యూ కెన్ రీడ్ వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ ప్రిపరేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ ది కాంపౌండ్స్. ఫోకస్ ఆన్ మెయిన్ మోడల్స్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ. చాలా ఉంటాయి. మెయిన్ ఫార్ములాస్, మెయిన్ మోడల్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి ఏంటి, వాటిని ఎక్కువ ఫోకస్ చేయండి. ప్రాక్టీస్ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ మోడల్స్ లైక్ ఇన్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ 3 times రివిజన్ చేయండి. ఇలా ప్లాన్ చేసుకుని హౌ టు గెట్ 130. కాబట్టి ఇంకా విపులంగా చాప్టర్ వైజ్ లేకపోతే విపులంగా ఈ పాయింట్ చదవండి, ఈ పాయింట్ ఇక్కడ చెప్పలేను కదా. కాబట్టి ఐ హావ్ గివెన్ దిస్ ప్లానింగ్ ఫర్ యూ. కాబట్టి ఇలా చేసుకుని వెళ్తే ఎందుకు రాదు? ఇలా స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు అయితే చెప్పాను, ఆల్వేస్ ఆన్లైన్ ఈజ్ యువర్ చాయిస్. ఇన్ యువర్ హ్యాండ్స్ ద సిస్టమ్ ఈజ్ దేర్. యూ డోంట్ నో ద కాంపిటీషన్. జస్ట్ యూ విల్ ఫీల్ ఐఎమ్ డూయింగ్. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, థింక్ యువర్ సెల్ఫ్. పేరెంట్స్ ఆల్సో అలాగే. పేరెంట్స్, పిల్లలు అందరూ ఒకదాన్ని నమ్మి, నేను పిల్లల్ని నమ్ముతున్నాను, నేను మా పిల్లల మీద నమ్మకం ఉందని మీరు, నేను చేసేదాని మీద నమ్మకం ఉందని మీరు, మీ పిల్లలు ఒక స్ట్రాంగ్ మైండ్తో ఎవరికి వాళ్ళు దే హావ్ టు ఫీల్. అలాగే మేము కూడా మా ఆర్గనైజేషన్ మేము కూడా బాగా చేస్తాం అనే కాన్ఫిడెంట్గా మేము ఒక రకంగా లాస్ట్ 2 months ఆఫ్ లాస్ట్ 1 month May 3rd కంటే ఇప్పుడు ఈ 1 month 40 days ఇంకా చాలా అగ్రెసివ్గా చేయాలి. మేము కూడా ఇంత వాళ్ళని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండటానికి పేపర్ ఎక్స్ప్లెనేషన్ పెట్టండి. ఆఫ్టర్ ఎవ్రీ ఎగ్జామ్ పెడతాను.
పేపర్ ఎక్స్ప్లెనేషన్ పెడతానికి ప్రయత్నిస్తున్నాను. డోంట్ వరీ, పెడతాను. ఓకేనా? కాకపోతే మొన్న ఎగ్జామ్ ఒకటి, రేపు ఎగ్జామ్ కూడా 4 to 7 పెడుతున్నాను. ఎందుకంటే కొంత వీళ్ళు రాస్తున్నారు, ఎవరు ఈ ఎంసెట్ రాస్తున్నారు. రాసినప్పుడు వాళ్ళకి కూడా నేను ఈవినింగ్ రాయటానికి అవకాశం, వాళ్ళు మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి. అందుకని రేపు కూడా అలా పెడుతున్నాను, చూద్దాం. యూట్యూబ్లో ఎందుకు ఇవ్వట్లేదంటే ఇవ్వలేనమ్మా, ఏమనుకోవద్దు. యూట్యూబ్ ఇవ్వలేను, క్లాసెస్ ఎందుకు ఇవ్వలేనంటే డెఫినెట్గా యూట్యూబ్ అనేది ఓపెన్ టు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నేను ఇవ్వలేను. ఈ టైంలో నేను జరిగే ప్రాసెస్ అంతా కూడా గొసలైట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ఇవ్వాలి. అది నా బాధ్యత, అది నా అకౌంటబిలిటీ. ఓపెన్ టు యూట్యూబ్ వాళ్ళ అందరికీ ఇవ్వగలిగితే నాకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఒకటి ఏమనుకోవద్దు. ఈ టైం, ఈ 40 days అనేది నా దగ్గర ఉన్న వాళ్ళ అకౌంటబిలిటీ నా టీం అంతా కూడా చేయాలి. ఇది ఇటువంటి నేను చాలా మొదట 4 రోజులు నేను ఇంకా మీరు సర్దుకోరని అందరికి ఇచ్చాను. యూట్యూబ్ అందరికి ఇంకా సర్దుకోరు అని ఇచ్చాను 4 రోజులు. సోమవారం నుంచి నిన్నటి నుంచి మాత్రం యాప్ నుంచి వెళ్తున్నాయి క్లాసెస్. కాబట్టి ఏం అనుకోవద్దు, అది చేయలేను. ఏం చెప్పగలను? ఇదే చెప్పగలను. రీనీట్ 2026, బిలీవ్ ఇన్ యూ. Believe in you, a new change, a stronger you, a brighter future. Your comeback will be stronger than your setback. Feel that statement. Your comeback will be stronger than your setback. Setback చాలా చిన్నది, ఇప్పుడు రాబోయేది comeback అనేది very stronger. You can believe that. Gotta stay focused, stay consistent, stay positive, believe in yourself. A doctor in the making. Okay, we believe in you. Work today, shine tomorrow. Rainy 2026. This is your time. Make it count. ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి చూడండి ఆ పోస్టర్లో. ఎన్నో పాజిటివ్స్ ఉన్నాయి ఆ పోస్టర్లో, మీరు జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకుంటే. అన్నిటినీ జాగ్రత్తగా చేయండి. అది దిస్ ఈజ్ ఫ్రమ్ మీ. ఎనీహౌ, అలాగే మీటింగ్లో ఉన్న ఏపీ నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ పెద్దలందరికీ మీ అభ్యర్థన మేరకు, మీ విజ్ఞప్తి మేరకు మీరు కూడా ఇందులో పాలు పంచుకునే విధంగా సర్వీస్ మా తరపు నుండి కూడా ఓన్లీ గొసలైట్సే కాకుండా మిగతా అందరికీ, తెలుగు స్టేట్స్లో ఉన్న అందరి పిల్లలకి మీ వైపు నుంచి లిటిల్ బిట్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ఇవ్వాలని అడిగారు. ఈరోజు ఇచ్చేది నామమాత్రంగా ఇవ్వాల నేను. అంటే నేను ఏమనుకుంటున్నానో అది నేను పూర్తిగా చెప్పాను. దట్ ఈజ్ మై ఫెయిర్నెస్, దట్ ఈజ్ మై ఆనెస్ట్నెస్. ఏదో వచ్చి ఊరికినే వాళ్ళు అడిగారు, ఏదో ముఖం చూపించేసి 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుని నేను ఇవ్వలేదు. కాబట్టి నేను అందరికీ ఇచ్చేది డెఫినెట్గా మిమ్మల్ని మీరు నమ్మండి, వర్క్ను జాగ్రత్తగా చేయండి, హ్యాపీగా చేయండి, కూల్గా చేయండి. 100% కమింగ్ డేస్లో మీరు మొన్నటి మీద ఇంకా మంచి రిజల్ట్ తెస్తారు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇండియా వైజ్గా May 3rd కంటే ఇప్పుడు కాంపిటీషన్ తగ్గింది. ఈ తగ్గిన కాంపిటీషన్లో మీరు ఎంత బాగా చేస్తే అంత ముందుకెళ్తారు. కాబట్టి అది ఒకసారి అందరూ, పిల్లలందరూ నమ్మండి, పేరెంట్స్ దాన్ని సపోర్ట్ చేయండి అనేది నా వైపు నుంచి ఈరోజు ఇవ్వగలిగిన సజెషన్ ఆర్ అడ్వైస్. And I hope every student, I hope they will do the best. Wish you all the good luck, all the best for all the students and students particularly, and also the parents. Be confident on the things what will going on in the coming days. అలాగే ఇప్పుడు ఇందులో యూట్యూబ్లో కాకుండా ఇందులో ఉన్నారు కొన్ని పార్టిసిపెంట్స్. జూమ్ లింక్ ఆఫ్ పేరెంట్స్ అసోసియేషన్ జూమ్ లింక్లో ఉన్నారు. మీ డౌట్స్, మీ క్లారిఫికేషన్స్ ఏమన్నా జస్ట్ అక్కడ హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ అడుగుతాను, చేయండి. అది వెళ్ళే లోపల ఒకసారి మీరే అన్మ్యూట్ చేసుకుని, అరుణ్ చౌదరి గారు మీ వాయిస్, మీ వర్డ్స్, ఎనీథింగ్ ఫస్ట్ మీరే అన్మ్యూట్ చేసుకోండి. అరుణ్ చౌదరి గారు మీ హ్యాండ్లో ఉందనుకుంటాను, లేదంటే ద హోస్ట్ ఆఫ్ నాగేంద్ర గారు. సార్ ఆల్రెడీ రిక్వెస్ట్ పంపించాను సార్. నేను ఓకే, మీ వైపు నుంచి ఎనీథింగ్. సార్ దిస్ ఇస్ తారకేష్ సార్, వర్కింగ్ తారకేష్ ప్రెసిడెంట్ ఆఫ్ చెప్పండి. అసోసియేషన్. సార్ నీళ్లు తాగుతున్నాడు, ఒక్క నిమిషం. తారకేష్ గారు, వర్డ్స్ ఫర్ ది. థ్యాంక్ యూ నరేంద్ర సార్. చాలా మేము 1 గంట అడిగాము, మీరు
2 గంటలు టైం ఇచ్చారు. 2 థ్యాంక్ గంటలు యూ అయిందా? సార్. నాకు తెలీదు. చాలా ఎంత గొప్ప అయింది టైము? చాలా గొప్ప 9:30. స్ఫూర్తిని, ధైర్యాన్ని విద్యార్థుల్లో, పేరెంట్స్‌లో నింపారు సార్. నిజానికి మీరు ఈరోజు నేను చాలా విన్నాను. మా అమ్మాయి కూడా మీ స్టూడెంటే కాబట్టి నేను 2 ఇయర్స్‌గా మీ మోటివేషనల్ స్పీచెస్ వింటుంటాను. కానీ ఈరోజైతే మీరు ఈ క్రైసిస్ సమయంలో మిగతా సమయాల్లో చెప్పడం వేరు. క్రైసిస్ సమయంలో గొప్ప సైకలాజికల్ విశ్లేషణ చేశారు ఈరోజు. దేశంలో కాంపిటీషను తగ్గుతుందనే విషయాన్ని చాలా చాలా పద్ధతిగా, చాలా శాస్త్రీయంగా చెప్పారు సార్. నిజం అది. దేశంలో నిజంగా కాంపిటీషన్ తగ్గుతుంది. వేరేజ్ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పోటీ పడుతున్నారు. ఆ వాస్తవాన్ని కూడా మీరు పేరెంట్స్‌కు చక్కగా చెప్పారు. ఈ కాంపిటీషన్ తగ్గే విషయాన్ని పేరెంట్స్ గమనించాలా, వాళ్ళ పిల్లలకు చెప్పాలా. దీన్ని మీ మీ విశ్లేషణను ఒడిసి పట్టుకుంటే ఖచ్చితంగా అది పిల్లలకు చాలా ఉపయోగం పడుతుంది సార్. చాలా ప్రాక్టికల్‌గా మీరు చెప్పుకుంటూ పోయారు. చాలా ప్లానింగ్‌గా మీరు టేబుల్స్ వేసి కూడా ఏ సబ్జెక్ట్‌ను ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, ఏ కేటగిరీలో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలనేది చెప్పడం నాకు ఆశ్చర్యపరిచింది. నాకు మాత్రమే ఆశ్చర్యపరిచింది. నాకు మా అసోసియేషన్ సభ్యులకు. ఎందుకంటే కారణం చెప్తాను నేను. మీరు ఈరోజు 4 గంటలకు మన ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు సార్ మీరు. మనం మాట్లాడుకున్నాం. ఈవినింగ్ 4 గంటలకు ఫిక్స్ చేస్తే 8 గంటలకు ప్రోగ్రాము. ఈ మధ్యలో 1, 2 గంటల్లో మాత్రము మీరు మొత్తం ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి ప్రిపేర్ అయ్యారు. ఈ ప్రిపేర్ కావడం అంటే మెయిన్ ఈ టేబుల్సు, ఈ ప్రిడిక్షన్స్, మార్క్స్ ఎన్ని తీసుకురావాలి భవిష్యత్తులో వీటినన్నిటిని చాలా శాస్త్రీయంగా తయారు చేసుకొనొచ్చారు. హ్యాండ్స్ ఆఫ్ టు యూ సార్. ఎందుకంటే ఆ కష్టం మాకు తెలుసు కాబట్టి అది మాకే అర్థమవుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే సార్. అలాగే సార్. ఇదంతా నిజానికి 2 గంటల్లో చేసుకోవడం మీ విద్వత్తుకు అసోసియేషన్ ధన్యవాదాలు తెలుపుతుంది సార్. మీతో కలిసి పనిచేస్తున్నందుకు, మేము పిలుస్తూనే మీరు వచ్చినందుకు మాకు సంతోషమే కాదు, కాస్త గర్వంగా కూడా అనిపిస్తుంది సార్. అలాగే థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీరు ముందు ముందు కూడా ఏవైనా ఈ జనరల్లీ మేము మీ టైంను, మీ బిజీగా ఉండే మీ పరిస్థితిని డిస్టర్బ్ చేయము. బట్ ఏదైనా క్రైసిస్ సమయంలో మాత్రము మీ నుంచి ఇటువంటి ఎమోషనల్ సపోర్ట్‌ను అసోసియేషన్ ఆశిస్తుంది సార్. తప్పకుండా అది ఇస్తారనే మీ మద్దతు ఎప్పుడు ఉంటుందని అసోసియేషన్ ఆశిస్తోంది. థ్యాంక్ యూ సార్. అలాగే తారకేష్ గారు, డెఫినెట్ గా ఈ రోజు కాదు ఎప్పుడైనా నేను మీ నుంచి నా ఆర్గనైజేషన్ పరంగా నేనేమి ఆశించను, కానీ ఎప్పుడు ఏ రోజు నా ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ అన్ని నా డిఫరెంట్గానే చేస్తాను. ఎప్పుడు నా అలాంటి అవేర్నెస్ మీటింగ్స్లో నా ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ని తీసుకురాను, ఆశించను. కానీ ఎప్పుడు మీకు ఒక స్టూడెంట్ సర్వీస్ ఓరియంటెడ్లో, ఒక పేరెంట్ సర్వీస్ ఓరియంటెడ్లో ఏదన్నా సలహాలు కానీ ఇంకోటి కానీ ఇవ్వండి అంటే ఎప్పుడైనా నేను ముందుంటాను. మీకు కావాల్సిన నా వైపు నుంచి ఏది సపోర్ట్ చేయాలన్నా సరే. రేపు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతాయి, లేదంటే ఎక్కువ మందిని ఆల్ ఇండియా కోటాకు పంపిస్తే మన పిల్లలకి ఛాన్సెస్ పెరుగుతాయి, లేదంటే రేపొద్దున అందరం కలిసి ఇంకోటి మర్చిపోయాను మీకు చెప్పటం. ఒక పాయింట్ని అయితే నేను పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీ అసోసియేషన్లో ఉన్న పేరెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అసలు ఆల్ ఓవర్ ది ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే పాయింట్, ఎన్టీఏ ఒకటి క్లారిటీ ఇవ్వాల అప్పటికి, ఇంకా నాకు పిల్లలకి ఇవ్వాల. 15 నిమిషాలు పెంచాననేమో ధర్మేంద్ర ప్రసాద్ గారు చెప్తారు, మినిస్టర్ గారు. ఎన్టీఏ ఇచ్చిన నోటిఫికేషన్లు ఏమంటాడంటే ఎగ్జామినేషన్ టైం 2 to 5:15 PM అంటాడు. అని బ్రాకెట్లో ఏమంటాడంటే ఇంక్లూడింగ్ స్టూడెంట్ ఫార్మాలిటీస్ బై ది ఇన్విజిలేటర్ అంటాడు. అంటే మీరు 15 నిమిషాలు 2 గంటల ముందు ఇవ్వట్లేదా? 2 గంటల ముందు ఇచ్చిన 15 నిమిషాలతో అవ్వకపోతే ఏదైనా 5 నిమిషాలు ఉపయోగించుకుంటారా ఈ 3 గంటల 15 నిమిషాల్లో? లేదంటే అసలు 2 గంటకి ఇచ్చి వాటితో కలిపి మీరు 3 గంటల 15 నిమిషాలు ఇచ్చారా? తెలియలే మనకి. రేపు మనం ప్రిపేర్ అవ్వాల్సిన పిల్లలు మాకు కంప్లీట్ 3 గంటల 15 నిమిషాలు వస్తుందని ప్రిపేర్ అవ్వాలా? అందులో ఏదో ఒక 5 నిమిషాలు ఎక్కడన్నా తీసుకుంటారేమోలే ఫార్మాలిటీస్ కని 3 గంటల 10 నిమిషాలకు ప్రిపేర్ అవ్వాలా? లేదంటే అసలు 15 నిమిషాలు ఫార్మాలిటీస్గా తీసుకుని యాజ్ యూజువల్గా 3 గంటలకే ప్రిపేర్ అవ్వాలా అనేది క్లారిటీగా అందులో అయితే ఎన్టీఏ నోటిఫికేషన్లో లేదు. ఒక్కసారి పేరెంట్స్ అందరూ ఒక లెటర్ ప్రిపేర్ చేసి మళ్ళీ ఎన్టీఏకి క్లారిఫికేషన్ని మీరు పిల్లలకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దే ఆర్ వెరీ మచ్ having no idea of whether you are giving complete 3 hours 15 minutes, or you are giving 3 hours 10 minutes, or you are giving 3 hours 5 minutes, or you are utilizing
ఎంటైర్ 15 మినిట్స్ ఇన్ ద ఓన్లీ 3 hours 15 minutes మాకు తెలియట్లేదు అనేది క్లారిటీ అయితే అందరం మనం గట్టిగా అడిగి తీసుకోవాల్సిన అవసరం ఎన్టీఏ నుంచి ఉంది. ఇది ఇవ్వాల్సింది ఎన్టీఏనే. ఎవరెవరు ఎన్టీఏనే ఇవ్వాలి. ధర్మేంద్ర ప్రసాద్ గారేమో 15 నిమిషాలు ఈ టైంలో పిల్లలు డిస్టర్బ్ అయ్యారు కాబట్టి సమయం ఎక్కువ ఇస్తున్నామని చెప్పారు. ఎక్కువ ఇస్తున్నప్పుడు 2 గంటల లోపే అవ్వాలి. అయ్యి మిగతా 3 గంటల 15 నిమిషాలు ఉండాలి. కానీ ఆయన చెప్పిన మన్నాడు ఎన్టీఏ వాడు నోటిఫికేషన్ ఇస్తాడు. అందులో ఏమంటాడు, టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2 to 5:15 అంటాడు. అని అందులో ఇంక్లూడింగ్ ఫార్మాలిటీస్ ఆఫ్ ద స్టూడెంట్ బై ది ఇన్విజిలేటర్ అంటాడు. అర్థం కాల. ఏం చెప్పాలో పిల్లలకు ఇప్పుడు ఇంకా మాకు అర్థం కాల. మేము రేపు 3 hours ఎగ్జామినేషన్తో కండక్ట్ చేయాలా, 3 hours 15 minutesతో వాళ్ళకి మేము ప్రాక్టీస్ చేయించాలా? ఎందుకంటే 3 hours చేయాలంటే మైండ్ సెట్ ఒక రకంగా వెళ్తుంది. 3 hours 15 minutes ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఇంకో రకంగా ఉంటుందని మేము ప్రాక్టీస్ చేయించాలి. పిల్లలు ప్రాక్టీస్ అవ్వాలి. ఏనికి వెళ్ళాలనేది ఇప్పటికే మాకు అండర్స్టాండ్ కాల. అది అందరూ పేరెంట్స్ అందరూ లెటర్స్ ద్వారా పంపించి దాని మీద క్లారిటేషన్ తీసుకుంటే కనుక మనకు బాగుంటుందన్న అభిప్రాయము. కాబట్టి దాన్ని మీరు అసోసియేషన్ మీ ద్వారా ఒక లెటర్ తయారు చేసి అందరికీ పేరెంట్స్కి అందరికీ పంపించి అది ఒక్కసారి ఎక్కువ మంది వెళ్తే వాళ్ళు తొందరగా రిప్లై ఇస్తారేమో చూద్దాం వాళ్ళ వైపు నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాన్షియస్నెస్. వీటి మీద క్లారిఫికేషన్ కోసము రేపే అసోసియేషన్ ఎన్టీఏ ను మెయిల్ ద్వారా అప్రోచ్ అవుతుంది సార్. అలాగే 100 మంది పేరెంట్స్ తో కూడా ఎన్టీఏకు దీని మీద క్లారిఫికేషన్ కోసము మెయిల్స్ పెట్టించే కార్యక్రమం రేపటి నుంచే స్టార్ట్ చేస్తాం సార్. అలాగే సార్ మీరు పర్మిషన్ ఇస్తే, అలాగే మొన్న కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ ని అందరం కలిసి చేసాం. ఏంటంటే చేసింది డెఫినెట్ గా అన్ని సెంటర్స్ కి ఒక 1 week నుంచి ప్లాన్ చేసుకుని కలెక్టర్స్ కి రిప్రజెంటేషన్ ఇచ్చాము. తర్వాత సెంటర్ హెడ్స్ కి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మీరందరూ దాంట్లో చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు. అందరూ చక్కగా డిఫరెంట్ సెంటర్స్, కర్నూలు, అనంతపూర్, అల్తాఫ్ గారు, మీరు, లేకపోతే మాధవి మేడం, ఆ టీం అంతా కడప, లేకపోతే అరుణ్ చౌదరి గారు అంతా వైజాగ్, అలాగా విజయవాడ మెయిన్ చేసాము, గుంటూరు కొంతమంది చేశారు. అలా డిఫరెంట్ సెంటర్స్ అందరూ ఇవ్వటం వల్ల 80% రెక్టిఫై అయింది. 70% to 80%. ఇప్పుడు రెండోది రెక్టిఫై అవ్వాల్సింది ఏంటంటే ఆ 30% కూడా రెక్టిఫై అవ్వాలి. ఎక్కడ జరిగినాయో నేను పిల్లల దగ్గర రిపోర్ట్ తీసుకుంటున్నా. ఎక్కడ కొద్దిగా నష్టం జరిగిందో ఎగ్జామ్ రాసిన ఎక్స్పీరియన్స్ ఉన్న పిల్లల దగ్గర నా దగ్గరకు వచ్చిన రిపోర్ట్ తీసుకుంటున్నా. రిపోర్ట్ కూడా పంపిస్తాను. ఆ సెంటర్స్ పర్టికులర్గా వైజాగ్ ఇదిగో ఈ 2 సెంటర్లు జరిగినాయి, విజయవాడ 5 సెంటర్లు జరిగినాయి. ఆ రిపోర్ట్ కూడా ఒకసారి బిఫోర్ ఎగ్జామినేషన్ 1 week ముందు చేస్తే బాగుంటుంది. దాన్ని కూడా నేను ప్లాన్ చేసి పంపిస్తాను. దాన్ని కూడా చేస్తే బాగుంటుంది. ఓకేనండి. నరేంద్ర సార్ మీరు పర్మిట్ చేస్తే 1 minute సార్ అసోసియేషన్ గురించి 1 minute ఇంటరాక్ట్ అవుతాం సార్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మేము 10ల సంఖ్యలో సెంటర్స్ ను కలిసి ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ సరైన సమయంలోనే కంప్లీట్ చేయాలి. డిజిటల్ వాల్ క్లాక్స్ పెట్టాలి, సరైన వెలుతురు ఉండాలి, ఫ్యాన్స్ ఉండాలి, మంచినీళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో ఎన్టీఏను అప్రోచ్ అయ్యాము. ఆ విషయంలో కలెక్టర్స్ గారిని ఫిజికల్ గా కలిసాం. మీతో కూడా కలిసి కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని కలిసాము. ఆ తర్వాత 10ల సంఖ్యలో ఎగ్జామినేషన్ సెంటర్స్ లో చీఫ్ ఎగ్జామినర్స్ ను కలిసి అప్పీల్ చేశాం సార్. అయినా కూడా 1-2 సెంటర్స్ లో పిల్లలు ఇబ్బంది పడ్డారు. అది వెంటనే మా దృష్టికి వస్తే వెంటనే మేము ఎన్టీఏకు మెయిల్ కూడా చేశాం సార్. కాకపోతే ఇప్పుడు రీ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి సరే అవన్నీ పక్కకు వెళ్ళాయి. కానీ ఈ సందర్భంగా పేరెంట్స్ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అసోసియేషన్ నుంచి. ఆల్మోస్ట్ లాస్ట్ రాసిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో ఇబ్బందులు తెలుసు కాబట్టి ఏవైనా ఎగ్జామినేషన్ సెంటర్స్ లో ఇబ్బందులు ఉంటే ఇప్పుడే ఎగ్జామినేషన్ కు ముందు ఒక రోజు పోయి అక్కడ కలవండి. కావాలంటే అసోసియేషన్ హెల్ప్ తీసుకోండి. లేదు మీరు వెళ్ళలేకపోతే ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవో మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మేము అక్కడికి అప్రోచ్ అవుతాము. ఆ సమస్యను సాల్వ్ చేసే విధంగా చేస్తాం సార్. ఈ రీనీట్ కు సంబంధించి మా నుంచి ఇప్పుడు మేము ఫిజికల్ గా తీసుకుంటున్న మా కార్యాచరణ. 2 రీ ఎగ్జామ్ అయిన తర్వాతనే రీ ఎగ్జామ్ అయిన లోగా మా అసోసియేషన్ వద్ద మరొక కార్యాచరణ ఉంది. తప్పకుండా సార్, ఆంధ్రప్రదేశ్ లో సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఏదో మా పద్ధతిలో ప్రభుత్వంతో అప్రోచ్ కావడము, ఒత్తిడి తేవడము, ఒక అసోసియేషన్ దాని మీద ఒక కార్యాచరణ తీసుకుని తప్పకుండా సీట్లు పెంపుదల కోసము ఈ
నెలన్నర రోజులు మా కార్యాచరణ ఫిజికల్ గా ఉంటుంది. కార్యక్షేత్రం విజయవాడనే ఉంటుంది సార్. ఇది ఈ సందర్భంగా పేరెంట్స్ కు మేము అసోసియేషన్ ఇస్తున్న హామీ. అలాగే ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు పేరెంట్స్ కు, విద్యార్థులకు ప్రతి అడుగులోను, ప్రతి మలుపులోను, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో కానీ, అడ్మిషన్ ప్రాసెస్ లో అసోసియేషన్ మీ వెంట ఉంటుంది. ఈసారి అసోసియేషన్ ప్రతి కాలేజీకి ఒక ప్రతినిధిని పెట్టి అక్కడ జాయినింగ్ టైంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా ప్రతినిధులు చూసుకునే ఒక కార్యాచరణను కూడా మేము తీసుకున్నాం సార్. ఇవన్నీ ఈ సందర్భంగా ఒక చిన్న అవకాశం ఉంది కాబట్టి పేరెంట్స్ కు తెలుపుతున్నాము. దయచేసి పేరెంట్స్ కూడా మా ఈ అసోసియేషన్ నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ కార్యక్రమాలను చూడండి, గమనించండి. ఏదైనా తప్పులు ఉంటే సలహా ఇవ్వండి. వీలైతే కలిసి రండి, మాతో మమ్మల్ని బలపరచండి. ఇది ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ సార్తో ఇంటరాక్ట్ కావాల్సిందిగా పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంటరాక్ట్ అయ్యే ముందు దయచేసి పేరెంట్స్ వాళ్ళ పేరు, మీ ఊరు చెప్పి ఆ తర్వాత మీరు అడగదలుచుకున్నది సార్ని అడగండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరేంద్ర సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. రైట్, అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడే నాకు ఈ మెసేజ్లో చూస్తుంటే 2 పాయింట్స్ వచ్చినాయి. ఒకటి, సిటీని మార్చుకోవటానికి అవకాశం ఇచ్చాడు 21 లోపల. సిటీ ఎగ్జామ్ సిటీని మార్చుకోవటానికి రేపు 21 లాస్ట్ డేట్. మీరు ఏదన్నా పాత సిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి కోచింగ్కి విజయవాడ వచ్చారు, ఇప్పుడు రావట్లేదు, ఇంటి దగ్గరే ఉన్నారు, అప్పుడు ఇక్కడ విజయవాడలో రాశారు. లేదు ఇప్పుడు ఇంటి దగ్గర 4 నెలల్లో ఉన్నాను, నేను మన సెంటర్కి మార్చుకుంటే మళ్ళీ మనం సరిపోద్ది అనుకుంటే ఇప్పుడే మార్చుకోండి. లేదు అంతకుముందు ఇంటి దగ్గర రాశారు, ఇక్కడ మీద విజయవాడలోనే ఇప్పుడు నేను ఉన్నాను, కోచింగ్ కూడా ఇక్కడే ఉన్నాను, విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎగ్జామ్ రాసి వెళ్ళమని అయితే నా అడ్వైస్, సజెషన్. ఎవరైనా సరే విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ముందు సెంటర్స్ కనుక అక్కడ పెట్టుంటే కనుక మార్చుకుని ఇప్పుడు ఇక్కడికి పెట్టేసుకోండి. డోంట్ డిస్టర్బ్ ద స్టూడెంట్స్ బిఫోర్ ఎగ్జామినేషన్ 3-4 days బిఫోర్. చేయొద్దని నా సజెషన్, అడ్వైస్, మీ ఇష్టం అది. రెండో పాయింట్, సార్ లాస్ట్ ఇయర్ సెంటర్స్ ఇచ్చాడు కదా, అదే సెంటర్స్ ఇస్తాడా? సిటీ ఓకే, సిటీలో లాస్ట్ సెంటర్స్ వచ్చినాయి కదా, అదే సెంటర్స్ ఇస్తాడా అని చెప్పి ఓ పేరెంట్ మెసేజ్ ఏదో కనపడుతుంది. 100% ఇవ్వడం. కాబట్టి సిటీ అదే ఉంటుంది, విజయవాడ సిటీనే ఉంటుంది, సెంటర్స్ మారతాయి. ఎందుకంటే వన్స్ ఒక సెంటర్ ఇచ్చిన తర్వాత రెండోసారి అదే సెంటర్కి హ్యాబిట్యువేట్ చేయడు. ఎందుకంటే ఏదన్నా ఫాల్ట్లు జరుగుతాయేమో, మాల్ ప్రాక్టీస్లు జరుగుతాయేమో, ఓ సెంటర్కి అలవాటు పడి ఉన్నారు అని చెప్పి డెఫినెట్గా మళ్ళీ దాన్ని రీఅరేంజ్ చేస్తారు అని అనుకుంటున్నా. 99% నేను అనుకుంటుంది, నాకు ఎన్టీ వాళ్ళు చెప్పలా, నేను అనుకుంటానని నేను చెబుతున్నా, అంతేగాని ఎన్టీ వాళ్ళు ఇలా ఇస్తారని ఎక్కడా క్లారిఫికేషన్ ఇవ్వాలా. కాబట్టి సెంటర్స్ మారితే నేను అనుకుంటున్నాను, అంతేగాని సేమ్ సెంటర్స్ రావు. కానీ సిటీ సేమ్ వస్తాయి. సిటీ ఏమి మీరు మార్చుకోనంత వరకు మీ సిటీలో ఉన్న సెంటర్స్లోనే వస్తుంది, కానీ సేమ్ సెంటర్ వస్తుంది అయితే నేను అనుకోను. 14th నుంచి అడ్మిట్ కార్డ్స్ ఇస్తాడు. ఆ అడ్మిట్ కార్డ్ ఇచ్చినప్పుడే మనకు తెలుస్తుంది, అప్పటి వరకు తెలియదండి. ఓకేనండి, ఇది సెంటర్స్ మీద. అలాగే ఇంకా మిగతా పేరెంట్స్ అని ఉంటే తొందరగా మీ వైపు నుంచి ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళు చెప్తాను, తొందరగా ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. ఈ మీటింగ్ వల్ల మీకు ఉపయోగమా, మాకు ఎవరిది ఏంటి, వాట్ ఇస్ ఆస్కింగ్? ఈ మీటింగ్ వల్ల ఎవరది? ఈ మీటింగ్ వల్ల ఏదో ఓకే, నెక్స్ట్ వన్ ప్లీజ్ రైజ్ ద హ్యాండ్స్ అన్నాను. ఫ్యాన్స్ లేవు, కన్నులు లేవు, ఏదైనా సరే మళ్ళీ అడగటమే. మనం అడుగుతూ ఉండటమేనండి, మనం ఏమన్నా డిక్టేట్ చేయలేం కదా. రిక్వెస్ట్ అడుగుతూనే ఉండటమే. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ అడగాలి. సార్ ఇలా జరిగింది మొన్న అని చెప్పి మళ్ళీ వాటి దగ్గరికి వెళ్ళాలి, జరగాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఇందులోకి రండి. హ్యాండ్స్ రేజ్ అయిన వాళ్ళని అడుగుతున్నాను. హుస్సేన్ బి గారు జూమ్ మీటింగ్లో అడుగుతున్నాను. ఎవరైనా ఉంటే మీరు ఫాస్ట్గా రండి. ఫీ ఫర్ రిపీటర్స్ ఏదంటే మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళని అడగండి. హుస్సేన్ గారు, మాధవి మేడం, మాధవి మేడం మీరు అన్మ్యూట్ చేసుకుని వచ్చేయటమే. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు ఇచ్చిన స్ఫూర్తికి అండ్ మీరు ఇచ్చిన మోటివేషన్ కి ధన్యవాదాలు సార్. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ సార్.
మంచిదమ్మా. వన్స్ అగైన్. ఓకే. సార్ మీరు ఇచ్చిన మోటివేషన్ ఎలా ఉందంటే సార్, మా తల్లిదండ్రుల్లో ఉన్న కొంచెం తడబడతా ఉంటాం సార్ పిల్లలకి కొంచెం చెప్పడంలో, అటు ఇటు మోటివేషన్‌లో. కానీ మీరు ఇచ్చిన మోటివేషన్ ఎలా ఉందంటే, వాళ్ళకి మేము చెప్పగలిగేలా అసలు మమ్మల్ని మోటివేట్ చేశారు సార్ మీరు. దానికి చాలా థాంక్‌ఫుల్ టు యూ సార్. మంచిదండి. నమస్తే. డెఫినెట్‌గా మీరు ముందు మోటివేట్ అయితే మీ పిల్లలు ఆటోమేటిక్‌గా మోటివేట్ అయిపోతారు. అందులో డౌట్ లేదు. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. మంచిదండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. పద్మాబాయి మేడం. అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఎవరైనా మాట్లాడడానికి ట్రై చేసే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. పద్మాబాయి గారు లేకపోతే మేడమో సారో నాకు తెలియదు, మాట్లాడండి. ఎవరైతే మీరు నాకు హ్యాండ్ రేజ్ చేశారో వాళ్ళని మనాలు అన్మ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ నాకు అన్మ్యూట్ చేస్తున్నారు, వాళ్ళని అన్మ్యూట్ చేస్తున్నారు. సార్ లేదు. అన్మిట్ చేసినారు సార్, మాట్లాడమని సార్. ఎవరండి? పద్మాబాయి మేడం గారు, హలో. పద్మాబాయి హలో. అన్మిట్ చేశారు మేడం. ఓకే. హలో సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అదే మా బాబుని మళ్ళీ పంపించాం సార్, క్యాంపస్కి పంపించమన్నారు ఓకే. కదా, ఆఫ్లైన్కి పంపించాం సార్. అది కొంచెం ఏదో బెడ్స్ అవి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, రూమ్స్ అది ఇదని చెప్తున్నారు సార్ పిల్లలు. నాకు ఇది మీరు మన కాలేజీకి సంబంధించిన విషయం కదా, నాకు పర్సనల్గా ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. ఓకేనమ్మా? ఓకే సార్. అయితే కాలేజీకి సంబంధించింది కదా, నాకు పర్సనల్గా ఫోన్ చేయండి, నేను మీకు దానికి క్లారిటీ, ఎక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను రెక్టిఫై చేస్తాను. సరేనమ్మా? ఎవరది? సాయి స్థుతి అన్నానా? సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్ మాది విజయనగరం జిల్లా సార్. చెప్పండి. సార్ ఈరోజు ఎక్కువ మంది పేరెంట్స్ని ఈ దీంట్లో పార్టిసిపేట్ చేశాం సార్. ఇది పిల్లలు ఆల్రెడీ కొన్ని కోచింగ్ సెంటర్లకు గట్టా వెళ్ళిపోయారు సార్. మీరు చెప్పిన ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన విషయాల్ని పిల్లలకు మేము షేర్ చేయడానికి ఇదేమైనా పీడిఎఫ్ రూపంలో పెట్టుంటే వాళ్ళకు కూడా మేము సెలవులకు వచ్చినప్పుడు, ఆదివారం మేము వెళ్ళినప్పుడు తెలియచేయడానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం సార్. మీ సజెషన్స్ చాలా బాగున్నాయి సార్. యూట్యూబ్ లో ఉంటుంది, మీటింగ్ యూట్యూబ్ లో ఉంటుంది, మీరు వెళ్ళినప్పుడు చూపించండి. ఏముంది, మీ దగ్గర ఫోన్స్ ఉంటాయి కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. తారకేష్ గారు అయిపోయినట్టున్నారు అందరూ కూడాను. నాకైతే అక్కడ హ్యాండ్స్ రేజ్ చేయని కనపడట్లేదు. ఇక్కడ ఎవరన్నా మీ మెసేజ్లు అడిగారని చూడు. యూట్యూబ్ లో చూడండి సార్. హౌ టు గో గుడ్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్ ఉన్నాయి అందులో. ప్లీజ్ కన్సల్ట్ ఏపీ. నెక్స్ట్ కాంపిటీషన్ తగ్గటానికి రీజన్ చెప్పాను నాన్న. కాంపిటీషన్ తగ్గటానికి, ఈ కాంపిటీషన్ తగ్గటానికి నేను అనుకుంటున్న వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎంటైర్ ఇండియా కొద్దిగా ఒక ఈ మూడ్లోకి రావటానికి చాలా టైం పడుద్ది. వెన్ కంపేర్డ్ విత్ తెలుగు స్టేట్స్, నార్త్లో ఇంకా కష్టం. ఎందుకు కష్టం అంటే నార్త్లో ఇంటి దగ్గరే ప్రస్తుతానికి ఉండటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వెళ్ళి వాళ్ళు మళ్ళీ పీజీ హాస్టల్స్లో ఉండాలంటే ఆ పీజీ హాస్టల్స్ ఖాళీగా ఉండాలి, ఆల్రెడీ ఇచ్చుంటారు ఆల్రెడీ. కాబట్టి కొన్ని కారణాల వల్ల ఇమీడియట్గా వెళ్ళరు. ఇమీడియట్గా వెళ్తానికి కూడా ఎన్ని ఎక్కువ బల్క్ ఏరియాస్లో ఉంటాయి. కోట 1,00,000 మంది ఉంటారు, లేదంటే జైపూర్ ఉంటారు, ఢిల్లీ ఉంటారు, లక్నో ఉంటారు, ఎక్కువ మంది సెంటర్స్. అలా అంతమంది వెళ్ళాలంటే కనుక ఆటోమేటిక్గా అంత ఈజీగా తొందరగా, అందుకని డిస్టర్బ్ అవుద్ది అక్కడ సిస్టమ్ అంతా కూడా. ఇంటి దగ్గర ఉండే ఎక్కువ ఏదో ఒక డీవియేషన్స్తో చేయాల్సి వస్తుంది, లేకపోతే ఫుల్ కాన్ఫిడెన్స్తో చేయలేరేమో. అందుకని కొద్దిగా ఓవరాల్ ఇండియా కూడా ఈ డిస్టర్బ్డ్ క్రైసిస్ మూమెంట్లో కొద్దిగా తగ్గుద్దేమో, అందుకని కాంపిటీషన్ తగ్గుతుందనే వివరణ ఇచ్చాను. మీరు వినలేదనుకుంటున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇచ్చాను. ఓకేనండి? ఓయూ రీజన్ చెప్తాను నాన్న. ఓయూ రీజన్ కూడా సుమారుగా మొన్న ఇచ్చాను, మళ్ళీ ఒకసారి తర్వాత మాట్లాడతాను. ఓకేనా? సో ఎనీహౌ అందరికీ కూడా టైం ఆల్మోస్ట్ 10 అవబోతుంది కాబట్టి ఒక లాస్ట్ నా అడ్వైజ్ అయితే ఏమనుకోవద్దు. అంటే నేను లాస్ట్ ఇయర్ నుంచి పేరెంట్స్ అసోసియేషన్స్ ఇలాగా అందరూ పెడుతున్నా, ఐఎమ్ ఇన్వైటింగ్, ఐఎమ్ వెల్కమ్ ఎవ్రీబడి. కాబట్టి డెఫినెట్గా ఎవరు ఆర్గనైజేషన్ ఈ పేరెంట్స్ అసోసియేషన్స్ని మీరు చేస్తుంది ఓన్లీ ఇట్ ఈస్ అ ఫ్రీ ఆఫ్ సర్వీస్. అయినో ఎవరైనా సరే కాబట్టి అలా చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అనగానే ఒక యూనిట్ లాగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఒక యూనిట్
ఏదైనా ఒక యూనిట్ అందరు పేరెంట్స్ కలిపి ఆంధ్రప్రదేశ్ ఒక నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అంతా కలిపి ఒక యూనిట్ లాగా ఉంటే బాగుంటుంది అనేది ఒక అవుట్ సైడ్ మెంబర్గా, ఒక అకాడమీషియన్గా, నాట్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ హెడ్గా నాకు చిన్నపాటి ఒక అది ఉంటే బాగుంటుందని నా ఆశ. అందులో నాదేదన్నా పాత్ర మీకు ఏమన్నా కావాలంటే, అలా ఉండటానికి నాదేమన్నా కావాలంటే నేను కూడా చేయటానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే మన పేరెంట్సే, మన ఆంధ్రప్రదేశ్ పేరెంట్సే అందరూ కలిసి సంఘటితంగా ఏ సమస్య అయినా, మీరు రేపు మెడికల్ కాలేజీలో సమస్యలైనా లేదంటే ఇటువంటి నీటిలో సమస్యలైనా అందరం కలిసి సంఘటితంగా ఎదుర్కొంటే ఇంకా బాగా ఉంటుందేమో. ప్రతి ఆర్గనైజేషన్ పేరెంట్స్ ఆర్గనైజేషన్ అనేది నా మైండ్లో ఉన్న చిన్న థాట్. ఏదైనా పాజిబిలిటీ ఉంటే ప్రయత్నించండి, లేకపోతే ఎవరి కాదు చక్కగా చేసుకుంటారండి. ఎవరితోనైనా సరే నిజంగా పేరెంట్స్కి పిల్లలకి ఏ చిన్నపాటి నా సాయంకాలన్నా నేను చేయటానికి ఎవరితోనైనా రెడీగానే ఉంటాను అని ఒకసారి మళ్ళీ చెప్పి, ఎందుకు సార్ మీ కార్పొరేట్స్ అందరూ ఒకటే అనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుంది? కార్పొరేట్స్ ఎందుకు ఒకటే అనిపిస్తుంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? బావశివరెడ్డి గారు, గణేష్ ఎందుకు అలా అనిపిస్తుంది నాకు తెలియదు. మీరు ఎందుకు అనిపిస్తుందో నాకు చెప్పండి. ఓకేనండి, నాకైతే తెలియదు, మీకు ఎందుకు అనిపిస్తుందో చెప్పండి. ఓకే, కాబట్టి ఎనీహౌ, కాబట్టి మళ్ళీ అంతలా డిస్టర్బ్ అయ్యామా? ఎవరు డిస్టర్బ్ అయ్యామన్నారు మిమ్మల్ని? ఎవరు డిస్టర్బ్ అవ్వమన్నారు మిమ్మల్ని? ఎవరన్నా బలవంతంగా డిస్టర్బ్ అవ్వమన్నారా? బలవంతంగా మీరు ఇది చేయండి అని చెప్పారా? మీరు తెలివైన వాళ్ళే కదా, మీరు తెలివిగా ఆలోచించుకుంటూ ఏ పనైనా మనం చేసుకుంటూ వెళ్ళాలి, కానీ మీరు డిస్టర్బ్ అయ్యే పనులు మీరు చేసుకోకూడదు. ఓకేనండి, అందరూ వైస్ పీపులేనండి. ఎవ్వరూ నోబడీ కెన్ సే బికాస్ ఆఫ్ సంబడి వీఆర్ డిస్టర్బ్డ్. ఓకేనండి, అలా అంటానికి లేదు. సో ఎనీహౌ, అందరికీ కూడా, మీ పేరెంట్స్ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ డెఫినెట్గా మీకు మంచి జరిగి నీట్ 2026 అనేది చక్కగా బాగా జరగాలి. యువర్ కమ్ బ్యాక్, యువర్ ఫ్యూచర్ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ విధంగా నన్ను ప్రత్యేకంగా రమ్మని మా పేరెంట్స్ తరపున మాకు కొద్దిగా మీరు మీది చేయమని అడిగిన నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ మరొకసారి నేను థ్యాంక్ యూ. And I hope I have done what best is possible by me. And bye-bye. See you all of you. Good night and bye-bye. థ్యాంక్ యూ నరేంద్ర సార్. థ్యాంక్ యూ సార్. నరేంద్ర సార్, యాక్చువల్లీ ఈరోజు పేరెంట్స్ ఎక్కువగా మీ గోశాలైట్స్ వాళ్ళు లేరు సార్. నిజానికి ఇతరత్ర పిల్లలకు మీరు సర్వీస్ ఇచ్చారు. మీ పిల్లలు నిజానికి 10% కూడా నాకు అనిపించడం లేదు. ఈరోజు నేను చూశాను చాలా మందిని, కానీ ఇతర పిల్లలకు మీరు చాలా మనస్ఫూర్తిగా ఒక స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపారు. మా అసోసియేషన్ నుంచి కూడా మీ ఇన్స్టిట్యూషన్ ఈ సంవత్సరము మీరు ఏదైతే 1500+ అని ఒక టార్గెట్ గా పెట్టుకుంటున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా మా అసోసియేషన్ 1500 కాదు, ఇప్పుడు మారాను 2000. 1500 ప్లస్ వస్తాయి అన్నారు, 1550+. ఇప్పుడు 2000 రావాలని నా ప్రయత్నం చేస్తున్నా. అయితే మా సమాచారం మా దగ్గర ఉన్నది పాత సమాచారము. ఏదేమైనా మీరు 1500-1600 మంచి తర్వాత నాకు వచ్చిన మార్కులు, పిల్లల మార్కులు చూసి మినిమం 1550+ వస్తేనే ఆ రోజు చెప్పాను. మరి ఎప్పుడైతే నాకు వచ్చిందో, క్రైసిస్ విల్ ప్రూవ్ అవర్ ఆపర్చునిటీస్, దట్స్ మై స్లోగన్. కానీ క్రైసిస్ వచ్చింది కాబట్టి గోసలైస్ ఆపర్చునిటీని తీసుకుని ఐ విల్ గో విత్ ద 2000 ఫ్రీ మెడికల్ సీట్స్ రావాలని నా ప్రయత్నం నేను చేస్తా డెఫినెట్ గా. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు ఒక సలహా ఇచ్చారు. ఖచ్చితంగా ఆ సలహాను పాటించడానికి ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో చాలా అసోసియేషన్లు ఉండొచ్చు. మా నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ కు ఏ అసోసియేషన్ తో గ్లడ్జ్ గానీ, స్పర్ధలు గానీ, శత్రుత్వం గానీ లేదు. అవసరమైతే ఏ అసోసియేషన్ తో అయినా సరే ఇష్యూ బేస్డ్ కలిసి పని చేయడానికి మేము సదా ఎప్పుడు సిద్ధంగా ఉంటాం సార్. అది మీకు కూడా తెలుసు, మా అసోసియేషన్ పనితీరు మీకు తెలుసు. సో ఒక న్యూట్రల్ గా ఎవ్రీబడి ఐ కెన్ అబ్జర్వ్ యాజ్ ఎ న్యూట్రల్ మెంబర్ గా
ఏదేమైనా మా ప్రయారిటీ అంటే ఇంకా ఎక్కువ సంఘటితంగా అవుతారు కదా, ఇంకా ఎక్కువ బ్రహ్మాండంగా యాక్టివిటీస్ లో నాటిలోనూ ఇంకా బాగుంటుంది కదా, ఇంకా పిల్లలకి సర్వీస్ కానీ పేరెంట్స్ సర్వీస్ ఎక్కువ వస్తుంది కదా నాకు అనిపించింది ఓపెన్ గా చెప్పడం నా అలవాటు, అందుకనే ఓపెన్ గా ఒక మాట మీకు జారి వేసాను అంతే. అది మీ యొక్క పర్సెప్షన్, ఎవ్రీథింగ్ మీ పర్సెప్షన్, దాన్ని ఎలా అయినా సరే ఇట్ ఈస్ మీరు నా వైపు నుంచి అందులో కూడా ఏదైనా సపోర్ట్ కావాలంటే ఇస్తానని చెప్పాను అంతే. అంతే తప్పితే దట్ ఈస్ ఎవర్ విల్ అండ్ విష్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. అల్టిమేట్లీ మా ప్రయారిటీ పేరెంట్స్, ఆస్పిరెంట్స్, వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధలు, ఇతర అసోసియేషన్స్ తో కలిసి తప్పకుండా పనిచేసే అవసరం ఉంటే, అవకాశం ఉంటే, ఆ పరిస్థితులు వస్తే తప్పకుండా కలిసి పనిచేస్తాం సార్. ఎటువంటి ఈగో ప్రాబ్లమ్స్ ఉండవు, ఏ స్పర్ధ ఉండదు, ఏ శత్రుత్వం ఉండదు. ఇది మా అసోసియేషన్ నుంచి ఈ రోజు సభాముఖంగా పేరెంట్స్ కు మీ ద్వారా ఇస్తున్న హామీ, మీ సాక్షిగా ఇస్తున్న హామీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ థ్యాంక్ యూ పవర్ఫుల్ గారు, థ్యాంక్ యూ. అక్కడ కూడా ఏదో ఓకే అని చెప్పారు. అలాగే మిగతా మెంబర్స్ అందరికీ, రంగారావుకి, లేకపోతే నాగేంద్ర గారికి, అరుణ్ గారికి, అనూష గారికి, లేకపోతే పట్నాయక్ గారికి, నాకు తెలిసిన నా మైండ్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మిగతా పేరెంట్స్కి, మిగతా పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ ద నీట్ 2026 అనే దాన్ని June 21 బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. బాయ్, గుడ్ నైట్. ఓకే సార్, కంక్లూడ్ చేస్తున్నాం మీటింగ్. క్లోజ్ చేసేయండి నాగేంద్ర సార్. కంక్లూడ్ క్లోజ్ చేసేయండి. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ పేరెంట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ పార్టిసిపేషన్. రైట్.